తీతునికి రాసిన పత్రిక ఫిలెమోనుకు రాసిన పత్రిక फिलेमोन की पत्री 6 మరి 7 వచనం మనం చదువుకుందాం. पहला अध्याय 6 और 7 वचन हम पढ़ेंगे। ఆ, 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 ఉమ్, 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 ఉమ్. సరే. 7 వచనం కూడా చదవండి. ఆ, ఉమ్, 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 చాలు. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవా, నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. परिशुद्ध महान परमेश्वर जीवित मेरे राजा, आपके नाम का हम धन्यवाद करते మరొకసారి हैं। ప్రభా మేమందరము నీ సన్నిధిలో కూడుకులాగిన కృపని అనుగ్రహించినందుకు వందనాలు. फिर से हम सबको आपकी कलीसिया में एकत्रित होने का अवकाश दिया, धन्यवाद करते దేవా, हैं। మీ వాక్కుతో మరొకసారి మాతో మాట్లాడండి ప్రభా. परमेश्वर आपके वचनों के द्वारा फिर से हमसे बातें करें। దేవా, ఇక్కడ వచ్చిన నీ ప్రియ బిడ్డలందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచుము. जहाँ पर आए हुए आपके प्रिय बच्चों से सभी से बातें करें, నాతో కూడా మాట్లాడుము हमसे దేవా. भी बातें करें, మమ్మల్ని సర్వశ్రేష్టమైన మార్గం నడిపించుము దేవా. हमें सर्वश्रेष्ठ मार्ग में चलाइए ఇక్కడ पिता। ప్రతి బిడ్డలు మీ చేత जहाँ అప్పగించుకుంటున్నాం. पर हर एक बच्चों को मैं आपके हाथों में सौंपता हूँ। మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరి సర్వసత్యము నడిపించుమని आप ही हमसे बात करके हमें सर्व सत्य के मार्ग में चलाइए। ఈ కొద్ది ప్రార్థన ये छोटी सी प्रार्थना యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. यीशु के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। సో మనం ఇక్కడ చదువుకున్న వాక్య భాగములో और यहाँ पर हमने जिन वचनों के भाग को पढ़ा है, పౌలు ఫిలెమోను గురించి ప్రార్థిస్తున్నాడు. पौलुस फिलेमोन के बारे में ये कहता है, ఏమని ప్రార్థిస్తున్నాడంటే वो ये कह के प्रार्थना करता है। 6వ వచనంలో తన గురించి ప్రార్థన చేస్తున్నాడు. 6ठे वचन में वो उसके लिए प्रार्थना कर रहा है। ఫిలెమోను గురించి 6వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. फिलेमोन के लिए 6ठे वचन में वो प्रार्थना कर रहा ఏమని है। ప్రార్థన చేస్తున్నాడంటే वो क्या कह के प्रार्थना कर रहा है? దేవుడిచ్చిన ప్రతి వరములను గురించి నువ్వు తెలుసుకుంటున్నావు, परमेश्वर के हर वरदान के बारे में तू जान रहा है, దాన్ని అనుభవిస్తున్నావు, उसका अनुभव कर रहा है, దాని ద్వారా అనేకులకు మేలు కలగాలి అని ప్రార్థిస్తున్నాడు. और उसके द्वारा अनेकों का लाभ हो, इसलिए वो प्रार्थना कर అంటే रहा है। ఆయనలో పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి, यानी कि उसके अंदर पवित्र आत्मा के वरदान हैं, ఆ వరములో ఆయన ఎదగాలి, उस वरदानों में वो बढ़े, అభివృద్ధి కావాలి. उसमें बहुतायत पाए, ఆ వరముల ద్వారా और उस वरदानों के द्वारा అనేకులు అనుభవంలోనికి రావాలి. अनेक अनुभव लोग उसमें आए। అంటే ఆయన ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. यानी कि उसके द्वारा बहुत सारे लोग आशीर्वादित हो, అలాగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. इस प्रकार की वो प्रार्थना कर అంటే रहा है। ఆయనలో వరములు ఉన్నాయి, उसके अंदर वरदान है, అవి కొద్దిగా అభివృద్ధి కావాలని ప్రార్థిస్తున్నాడు. और उसे वो थोड़ा और बहुतायत में पाए, इसलिए वो ఆయనలో प्रार्थना कर దేవుడిచ్చిన रहा है। ఆ మంచి తలాంతులు ఉన్నాయి, परमेश्वर ने उसको बहुत अच्छी कला दी है, అవి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాడు. वो बढ़ती जाए इसलिए वो चाहता है। సో ఈ రోజు నేను కూడా మీకోసం ప్రార్థిస్తున్నా. और आज मैं भी आपके लिए प्रार्थना करता हूँ। మీలో ఉన్న దేవుడిచ్చిన వరములు, आपके अंदर जो परमेश्वर ने वरदान दिए हैं, దేవుడు మీకు ఇచ్చిన మంచి తలాంతులను, और परमेश्वर ने जो आपको अच्छी कला दी है, దేవుడు మీకు ఇచ్చిన మంచి సామర్థ్యమును, और परमेश्वर ने जो आपको सामर्थ्य दी है, అవి అభివృద్ధి కావాలని నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నా. वो बढ़ती जाए इसलिए मैं भी आपके लिए प्रार्थना कर रहा సో हूँ। దేవుడిచ్చిన మనకు సామర్థ్యం గాని, परमेश्वर ने जो हमें सामर्थ्य दी है, తలాంతులు గాని, कला जो दी है, వరములు గాని, जो वरदान दिए हैं, అవి మనం వ్యర్థం కాకుండా చూసుకుందాం. वो व्यर्थ ना हो ऐसे हमें देखना है। దేవుడు ఒక్కొక్కరికి చాలా గొప్ప సామర్థ్యం ఇచ్చి ఉంటాడు. परमेश्वर ने एक एक को बहुत अच्छी सामर्थ्य दी మంచి है, సామర్థ్యం ఉంటుంది अच्छी వాళ్ళకి. सामर्थ्य होती है उनके अंदर, వాళ్ళు అనేకులను ప్రభావితం చేయగలరు. वो अनेक लोगों को प्रभावित कर सकते हैं, వాళ్ళలో ఉన్న తలాంతులను బట్టి అనేక మంచి పనులు చేయగలుగుతారు. और उनके जो कला है उसके द्वारा अच्छे लोगों को वो बुला सकते हैं, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలరు. अनेक लोगों के लिए आशीर्वादित बन सकते हैं। కానీ అనేకులు దాన్ని వాడకుండా దాన్ని సమాధి చేసేస్తున్నారు. लेकिन बहुत सारे लोग उसका उपयोग नहीं करते, उसको समाधि बना దాన్ని देते हैं, అభివృద్ధి చేసుకోకుండా, उसको वो ना बढ़ाते हुए, దాన్ని ఆ దేవుడిచ్చిన కళ, దేవునిచ్చిన సామర్థ్యం, దేవునిచ్చిన వరములు అన్ని కూడా లోపల ఉండేసుకొని అలాగే వాళ్ళ సమాధికి వెళ్ళిపోతున్నారు. परमेश्वर ने जो वरदान, जो सामर्थ्य, जो कला दी है, उसको वो यूं ही समाधि में छोड़ देते हैं।
దేవుడు కొందరికి ఎంత శ్రేష్టమైన జ్ఞానం ఇస్తారంటే और बहुत सारे परमेश्वर ने कुछ लोगों को इतना श्रेष्ठ ज्ञान అంత दिया है, శ్రేష్టమైన జ్ఞానం వాళ్ళు వాడకుండా వాళ్ళు తాగుబోతుగా మారిపోతారు. वो श्रेष्ठ ज्ञान उसका उपयोग ना करते हुए वो शराबी बन जाते हैं। మా మధ్యలో కొందరు ఉన్నారు, వాళ్ళ జ్ఞానం చూస్తే మేమే ఆశ్చర్యం పడిపోతాం. हमारे बीच में कुछ लोग हैं, अगर उनका ज्ञान देखेंगे तो हम ही आश्चर्य हो వాళ్ళకున్న जाएंगे। జ్ఞానం గాని వాళ్ళకున్న సామర్థ్యం చూస్తే నేనే ఆశ్చర్యపోతా. उनका ज्ञान, उनके सामर्थ्य देखने पर मैं ही आश्चर्यचकित होता हूँ। వాళ్ళకున్న అంత జ్ఞానం అంత సామర్థ్యం అంతా కూడా దానికి వాడకుండా మొత్తం వాళ్ళ జీవితమే వ్యర్థమైపోయింది. वो अपना ज्ञान, अपना सामर्थ्य उसका उपयोग नहीं करते, अपना जीवन व्यर्थ कर देते हैं। వాళ్ళ జీవితం తాగుబోతులుగా మారిపోయారు. उनका जीवन वो शराबी के ఆ जैसे बन गए తాగడికి हैं। అప్పగించేశారు. उन्होंने शराब को अपना जीवन सौंप दिया। వాళ్ళకి మంచి పనులు చేయడానికి వాళ్ళు తమ జీవితం అప్పగించలేకపోయారు. अच्छे काम के लिए उन्होंने अपना जीवन को नहीं दिया। అనేకులకు ఆశీర్వాదకరంగా వాళ్ళు మార్చుకోలేకపోయారు. अनेक लोगों के लिए वो आशीर्वादित नहीं వాళ్ళ बने। జీవితం తాగడానికి అప్పగించారు. उनका जीवन उन्होंने शराब के लिए छोड़ दिया। కొందరు వాళ్ళ జీవితము సోమరితానికి అప్పగించారు. कुछ लोगों ने अपना जीवन आलस्य को दे వాళ్ళ दिया। దగ్గర చాలా తలాంతులు ఉంటాయి, उनके पास बहुत अच्छी कला మంచి होती है, సామర్థ్యం ఉంటుంది, अच्छी सामर्थ्य होती మంచి है, జ్ఞానం ఉంటుంది, अच्छा ज्ञान होता है, కానీ వాళ్ళ జీవితం సోమరికి అప్పగిస్తారు. लेकिन उनका जीवन वो आलसपन को छोड़ వాళ్ళు देते हैं। అభివృద్ధి కారు. वो अभिवृद्धि नहीं हो सकते। వాళ్ళు అభివృద్ధి గారు అనేకులకు అభివృద్ధి చేయకుండా వాళ్ళ జీవితము సమాధికి वो వెళ్ళిపోతుంది. खुद अभिवृद्धि नहीं होते, दूसरों को भी अभिवृद्धि नहीं करते, उनका जीवन समाधि में దయచేసి चला మనం जाता అట్లా ఎవరు ఉండకూడదు. है। तो कृपया करके हमें ऐसा नहीं దేవుడు होना है। మనకున్న సామర్థ్యం ఏమో కొద్దిగా గుర్తించాలి. परमेश्वर ने हमें कैसी सामर्थ्य दी है हमें जानना है, ఎలాంటి తలాంతు మనలో ఉన్నదో గుర్తించాలి. और कैसी कला हमारे अंदर है उसे हमें जानना है, ఎలాంటి సామర్థ్యం మనలో ఉన్నదో గుర్తించాలి. कैसी सामर्थ्य हमारे अंदर है उसे हमें पहचानना దాన్ని है, కొద్దిగా పెంచుకోవాలి, उसे थोड़ा बढ़ाना है, ఇంకొకది పెంచుకోవాలి. उसे और थोड़ा बढ़ाना है। అనేకులకి దాని ద్వారా మనం ఆశీర్వాదం పొందే విధంగా మనం అభివృద్ధి उसके చేసుకోవాలి. द्वारा अनेक लोग आशीर्वाद पाए, ऐसा हमें करना है। మీకున్న సామర్థ్యం వేరేలకు ఉండదు, आपकी जो सामर्थ्य है वो दूसरों को नहीं మీకున్న होती, ఆ తలంతులు వేరేలకు ఉండదు. आपके अंदर जो कला है वो दूसरे के अंदर దేవుడు नहीं होती। ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగానే సృష్టించాడు. परमेश्वर ने हर व्यक्ति को अलग रीति से बनाया है। చూస్తే అందరూ ఒకేలాగా ఉంటారు, కానీ వాళ్ళలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. देखने पर सभी एक समान दिखते हैं, लेकिन उनके अंदर अलग सामर्थ्य होती చూసిన है। వాళ్ళలాగానే అనిపిస్తారు, కానీ వాళ్ళకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. देखने पर एक जैसे लगते हैं, लेकिन उनके अंदर अलग सामर्थ्य होती है। చాలా శ్రేష్టమైన సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడు. बहुत अच्छी सामर्थ्य परमेश्वर ने हमें दी దాన్ని है, మనం పెంచుకోవాలి, उसे हमें बढ़ाना है, కొద్దిగా మనం పెంచుకోవాలి. उसे थोड़ा सा దేవుడు बढ़ाना है। వచ్చిన వరములు కూడా మనం పెంచుకోవాలి. परमेश्वर ने जो वरदान दिया है उसे भी बढ़ाना है। ఒకరికి మంచి ప్రార్థన జీవితం ఉంటుంది, किसी को प्रार्थना का जीवन होता అది है, పెంచుకోండి. उसे और बढ़ाना है। అందరికి అట్లాంటి వరములు ఉండవు. सभी को ऐसा वरदान नहीं होता, కొందరికి విశ్వాసం అనే వరం ఉంటుంది. कुछ लोगों को विश्वास का वरदान होता है। దేవునికి బాగా దేవుని మీద చాలా గట్టి విశ్వాసం ఉంచగలరు. परमेश्वर के ऊपर वो बहुत अच्छा विश्वास रखते ఎంత हैं। శోధన వచ్చినా, कितने भी मुश्किलें ఎన్ని आए, శ్రమలు వచ్చినా कितने भी कष्ट आए, వాళ్ళ విశ్వాసం కదిలించబడదు. उनका विश्वास नहीं हिलता। కొందరు బాగా విశ్వాసం ఉంచగలరు వాళ్ళు. बहुत लोग अच्छा विश्वास रखते हैं, అలాంటి వారికి అది శ్రేష్టమైన వరము ఇవ్వబడింది. और ऐसे लोगों के वो श्रेष्ठ वरदान गिना जाता దాని है। ద్వారా వాళ్ళు గొప్ప కార్యములు చూస్తారు. उसके द्वारा वो अच्छे कार्य देखते हैं, అనేకులకు వారు సాక్ష్యం చెప్పొచ్చు. अनेक लोगों को वो गवाही बता దేవుడు सकते हैं। నాకు ఇలాగ చేశాడు, परमेश्वर ने मेरे साथ ऐसा నా किया, దేవుడు నా జీవితంలో ఇలాంటి కార్యములు मेरे చేశారు. परमेश्वर ने मेरे जीवन में ऐसा कार्य किया। వాళ్ళ విశ్వాసం బట్టి దేవుని కార్యం చూసి వాళ్ళు అనేకులకు సాక్ష్యం చెప్పగలరు. उनके विश्वास के द्वारा वो परमेश्वर का कार्य देखकर दूसरों को गवाही बता దయచేసి सकते हैं। కొందరు జీవితం విశ్వాసం అనే బలంగా పనిచేస్తుంది, कुछ लोगों के जीवन में विश्वास का कार्य होता है, కొందరు జీవితం విశ్వాసం బలహీనంగా ఉంటారు. और कुछ लोग विश्वास में कमजोर होते हैं। శోధన రాగానే దేవుడు ఏం చేస్తుండో, దేవుని సహాయం నాకు ఏం చేస్తలేడని వాళ్ళు బలహీన పడతారు. अगर कुछ मुसीबतें आ जाते हैं तो परमेश्वर क्या कर रहा है, परमेश्वर कुछ नहीं कर ఆ रहा, क्योंकि పెద్ద वो कमजोर శోధన होते हैं। రాగానే దేవుడు నన్ను చూస్తలేడేమో అని, वो अपने कष्टों में परमेश्वर मुझे नहीं దేవుడు देख నా रहा, ప్రార్థన విన్నాడు, मेरी प्रार्थना नहीं सुन रहा, దేవుడు నన్ను పట్టించుకుంటలేడు, परमेश्वर मेरी ओर नहीं देख దేవుడు रहा, నన్ను వదిలేశాడు परमेश्वर ने मुझे छोड़ दिया, అని విశ్వాసంలో బలహీనం అవుతారు. वो विश्वास में कमजोर हो जाते हैं। అలా కొందరు బలహీనంగా ఉంటారు. और ऐसे कुछ लोग कमजोर होते हैं। కొందరు విశ్వాసం ఎంత శోధన వచ్చినా వాళ్ళు విశ్వాసంలో బలహీన కారు. और कुछ लोग कितने भी मुश्किलें आए, लेकिन वो विश्वास में कमजोर नहीं ఎన్ని होते। శోధనలు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని మీద ఎంత మాత్రము వాళ్ళ విశ్వాసములో కదిలించబడరు అన్నమాట. जितने भी मुश्किल, कितने भी समस्याएं, वो विश्वास में नहीं हिलते। అలాంటి వాళ్ళు కొందరికి విశ్వాసము, కొందరికి ఏమంటే మంచి వాక్యం చెప్పే తలాంటి ఉంటుంది, కొందరికి ఏమంటే మంచి ప్రార్థన జీవితం ఉంటుంది. और ऐसे कुछ विश्वास के लोगों के अंदर विश्वास होता है, प्रार्थना का जीवन होता है, कुछ लोगों को वचन सुनाने का वरदान होता है, కొందరికి అనేకులకి ధైర్యం చెప్పే మంచి స్వభావం ఉంటుంది. और कुछ लोगों को अच्छा धैर्य देने का स्वभाव होता है, కొందరికి మంచి వాళ్ళకి సలహాలు ఇచ్చే మంచి మనసు ఉంటుంది. और कुछ लोगों को अच्छी सलाह देने का मन होता है, వాళ్ళకి ఎప్పుడు కూడా ఇతన్ని ప్రోత్సహించే మనసు ఉంటుంది. और कुछ लोगों को दूसरों को प्रोत्साहन देने का मन అలాంటి होता है। స్వభావం ఉంటుంది అన్నమాట. ऐसा स्वभाव होता है, ఆ స్వభావం కొద్దిగా పెంచుకోవాలి. और इस स्वभाव को हमें थोड़ा बढ़ाना है, విశ్వాసం కొద్దిగా
పెంచుకోవాలి. विश्वास में थोड़ा और बढ़ाना है, ప్రార్థన వారు కొద్దిగా ప్రార్థన जो పెంచుకోవాలి. प्रार्थना में उनको प्रार्थना को और बढ़ाना है। కొద్దిగా సహాయం చేసే మనసు ఉంటుంది. कुछ लोगों को मदद करने का मन होता है, కొందరికి అన్ని విశ్వాసంలో ఎదగారు, కొన్ని విషయంలో ఎదగారు, కానీ వాళ్ళకు అవి ఆ ఒక స్వభావం వాళ్ళకు ఉండదు, కానీ వాళ్ళకి ఇతరికి సహాయం చేయాలని మనసు ఉంటుంది. कुछ लोग विश्वास में नहीं बढ़ते, कुछ लोग वचनों में नहीं बढ़ते, लेकिन उनको मदद करने की जो है उसको उनको वरदान होता है। వాళ్ళకి ఒకటే ఆశ ఉంటుంది, ఇతరికి ఏదైనా సహాయం చేయాలని ఒక మనస్తత్వం ఉంటుంది కొందరు. उनके मन में एक ही रहता है, मैं दूसरों की मदद करूं, నేను ఏదైనా చేసి ఇతరికి సహాయపడాలని మనస్తత్వం కొందరికి ఉంటుంది. मैं कुछ भी करूं लेकिन दूसरों की मदद करूं, ऐसा कुछ का मन होता అలాంటి है। మనసు కూడా కొందరికి ఉంటుంది. और ऐसा मन भी कुछ लोगों का होता है, అలాంటి స్వభావం ఉన్న వారు కూడా కొద్దిగా పెంచుకోవాలి. और ऐसा स्वभाव जिसको है उसे और थोड़ा बढ़ाना అలా है। పెంచుకోమని పౌలు ఫిలెమోను కోసం ప్రార్థన చేస్తున్నాడు. और ऐसा बढ़ा लो, ऐसा कह के पौलुस फिलेमोन के लिए प्रार्थना సో करता है। ఫిలెమోనుకి ఎలాంటి లక్షణం ఉన్నది? और फिलेमोन के कैसे लक्षण हैं? అందరికి సహాయం చేసే స్వభావం ఆయనకున్నది. सभी को मदद करे ऐसा स्वभाव उसका है। అది ఇంకా పెంచుకోవాలని దేవుడు పౌలు ప్రార్థిస్తున్నాడు. इसे और बढ़ाना है, इसलिए पौलुस उसके लिए प्रार्थना कर रहा సో है। ఆయన ద్వారా ఇంకా మంచి పనులు జరిగాయి కూడా కింద వచనంలో और అంటున్నారు. उसके द्वारा कुछ अच्छे काम हुए हैं वो नीचे बता रहा है। కింద వచనం ఒకసారి చూడండి. नीचे के वचन को हम एक बार 7వ पढ़ेंगे, వచనం చదవండి. 7वें वचन को हम पढ़ेंगे। హా. ఉమ్. ఆ. ఆ. ఉమ్. 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 కలిగాను. సో ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడంటే, यहाँ पर पौलुस ये कहता है, ప్రియుడా నీవు చేసిన నీ ద్వారా అనేక హృదయములు విశ్రాంతి పొందగలిగాయంట. हे मेरे प्रिय, तूने जो किया है उसके द्वारा अनेक लोगों के हृदय को विश्रांति मिली है। అంటే ఫిలెమోను ద్వారా అనేక జనులకి ఏమి కలిగిందంటే విశ్రాంతి, నెమ్మది, వాళ్ళకి కొద్దిగా ప్రోత్సాహము దొరికిందంట ఆయన ద్వారా. यहाँ फिलेमोन के द्वारा कुछ लोगों को शांति, विश्राम और प्रोत्साहन मिला है। హిందీలో ఒకసారి చదవండి. हिंदी में देखिए, क्योंकि हे भाई मुझे तेरे प्रेम से बहुत आनंद और शांति मिली, इसलिए कि तेरे द्वारा पवित्र लोगों के मन हरे भरे हो गए हैं। సో హిందీలో ఏమి రాసి ఉంటుందంటే, हिंदी में इस प्रकार लिखा है, అయ్యా నీ ద్వారా అనేకుల జీవితము పచ్చిగా ఎదిగినట్టుగా ఉన్నాయి అని రాస్తున్నది. यहाँ पे लिखा है कुछ लोगों के जीवन मन हरे भरे हो गए हैं। అంటే వాళ్ళ జీవితము వాళ్ళు ఎదగకుండా కొందరు వాళ్ళ జీవితము నా జీవితం అయిపోయింది నేను ఇంతే అని కొందరు కుంగిపోయిన వారిని ఆయన మళ్ళీ తిరిగి వాళ్ళని చిగురింపజేసే వ్యక్తిగా ఉన్నాడు. यानी कि कुछ लोगों का जीवन जो नहीं बढ़ा, जो लोग टूट गए थे, उनको इसने एक पेड़ के समान उगाया है। అంటే కొందరు జీవితంలో వాళ్ళు మొత్తం వాళ్ళ ఆశ కొలిపోయి నా జీవితం ఇంతే, నా జీవితమే ఇక అయిపోయింది, నేను ఇక నా జీవితం అంతే, ఇక నా జీవితం ఇంతే, నేను వ్యర్థము, నా జీవితమే ఇక వ్యర్థము, నేను అభివృద్ధి చెందలేను, ఇక నేను మంచి పనులు చేయలేను, ఇక ఎదగలేను, ఏ విషయం నేను అభివృద్ధి కాలేను అని వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితం మీద ఆశ కోల్పోయి ఉన్నారు. और कुछ लोगों का आशा टूट जाती है, मैं जीवन में आगे नहीं बढ़ सकता, मैं अभिवृद्धि नहीं पा सकता, मैं उन्नति में नहीं बढ़ सकता, ऐसे कुछ लोगों की आशा टूट जाती है। అలాంటి వ్యక్తిని ఫిలెమోను కలిసిన అనుకోండి, अगर ऐसे व्यक्ति से अगर फिलेमोन मिलेगा వాళ్ళ దగ్గర వెళ్ళండి అనుకోండి, और उनके पास जाएगा వాళ్ళ జీవితమే మార్చేస్తాడు. तो उनके जीवन को ही ये बदल देगा। వాళ్ళకున్న ప్రతి సమస్యల నుంచి ఆయన బయటికి తీసుకొస్తాడు उनकी అన్నమాట. हर समस्याओं से उनको वो बाहर వాళ్ళు निकालेगा। కుగ్గిపోయిన వారిని और जो टूट गए हैं కొన్ని మాటలు చెప్పి उनको कुछ बातें बोलकर మళ్ళీ ఆయన వాళ్ళని ప్రోత్సహిస్తాడు, फिर से उन्हें प्रोत्साहन देगा, వాళ్ళని మళ్ళీ బలపరుస్తాడంట. फिर से उन्हें ताकत देगा, వాళ్ళ జీవితం మళ్ళీ ఒక కొత్త ఒక జీవితం వాళ్ళకి ప్రసాదిస్తాడు. फिर से वो नया जीवन आरंभ మంచి करेंगे, జీవితం వైపు నడిపిస్తాడు అన్నమాట. अच्छे जीवन में उनको वो అలాగా चलाएगा, ప్రోత్సహించగలడు. ऐसा वो प्रोत्साहन दे सकता है, అలాంటి జీవితం ఆయనకున్నది. ऐसा जीवन उसका है। అలాంటి జీవితమును బట్టి పౌలు ఆయనను బట్టి ఎంతగా ఆనందిస్తున్నాడు, ఉల్లాసపడుతున్నాడు. और ऐसे उसके जीवन के द्वारा बहुत आनंद मना रहा है, शांति मना रहा है पौलुस। ఫిలెమోను నీ జీవితం ద్వారా అనేకులు ఆశీర్వదించబడుతున్నారు, నిన్ను చూసి నేను ఆనందిస్తున్నా అంటున్నాడు. और तेरे द्वारा बहुत सारे लोगों के जीवन आनंद हो रहे हैं, तुझे देखकर मैं खुशी मना रहा हूँ, నీ యొక్క జీవితాన్ని బట్టి నేను ఉల్లాసిస్తున్నా అంటున్నాడు. तेरे जीवन के द्वारा मैं हर्षित हो रहा నిన్ను हूँ, బట్టి నేను ఆనందిస్తున్నా అంటున్నాడు. तेरे द्वारा मैं आनंद मना रहा సో हूँ। ఫిలెమోను బట్టి పౌలు ఆనందిస్తున్నాడు అంటే దేవుడు ఎంత ఆనందిస్తున్నాడు. और फिलेमोन के द्वारा पौलुस इतना आनंद मना रहा है, तो परमेश्वर कितना आनंद దేవుడు मनाएगा? ఆనందించాడా? परमेश्वर आनंद नहीं मना దేవుడు కూడా सकता? ఎంతో ఆనందిస్తున్నాడేమో. परमेश्वर भी कितना आनंद मना रहा ఫిలెమోను होगा? అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడని దేవుడుగా ఎంతో ఉల్లాసిస్తున్నాడు. फिलेमोन अनेक लोगों के लिए आशीर्वादित है, परमेश्वर भी कितना हर्षित हो ఇక रहा होगा? దేవుని బిడ్డలమని మేము పిలువబడుతున్నామంటే, अगर हम परमेश्वर की संतान बुलाए जाते हैं, మేము దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని విశ్వాసిస్తున్నాము, దేవుని బిడ్డలమని మనము అనుకుంటున్నామంటే, हम परमेश्वर से प्रेम करते हैं, परमेश्वर पर विश्वास करते हैं, अगर हम परमेश्वर के संतान कहलाते हैं, ఫిలెమోను లాంటి జీవితం మనకు కూడా ఉండాలి. तो फिलेमोन के समान हमारा जीवन होना ఫిలెమోను चाहिए।
ఎలాగైతే అందరికీ ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడో फिलेमोन जैसे अनेक लोगों के लिए आशीर्वादित ఎవరి था జీవితంలో మొత్తం నాశనంలో ఉన్నాము అని అన్న వారిని మళ్ళీ తిరిగి చిగురింపజేసే వ్యక్తిగా ఉన్నాడు. और जिन लोगों का जीवन नाश हुए जा रहा था उनको वो हरा भरा उसने बनाया। అలాగే మన జీవితం కూడా ఉండాలి. उसी प्रकार हमारा जीवन होना ఈ चाहिए। రోజు మన జీవితం భూమి మీద ఎట్లా ఉండాలంటే और आज हमारा जीवन इस संसार में इस प्रकार होना चाहिए, నాశనం అయిపోతున్న వారిని जो नाश हुए जाते हैं उन लोगों को వాళ్ళని రక్షించే విధంగా మనం ఉండాలి. उनको हम बचा सके ऐसी स्थिति में हमें रहना है। పాడైపోయి నాశనం అవుతున్న వారిని రక్షించే విధంగా మనం ఉండాలి. जो खराब होकर नाश हुए जाता है उसे हमें बचाना దేవుడు है। మమ్మల్ని అలాగే పిలిచాడు. परमेश्वर ने हमें इसलिए बुलाया है, మీరు లోకానికి వెలుగై आप इस संसार के लिए ज्योति बनकर ఉన్నారు అని పిలిచాడు దేవుడు. आप हो ऐसे परमेश्वर ने बुलाया है। ఉంటారు అని పిలిచాడు దేవుడు. क्या आप रहोगे कह के बुलाया है? మీరు లోకానికి వెలుగుగా ఉంటారు అని పిలిచాడు. आप इस संसार को ज्योति रहोगे ऐसा बुलाया ఎలా है? ఎలా దేవుడు అనుకున్న ఎలా పిలిచాడు దేవుడు మమ్మల్ని? परमेश्वर ने कैसे बुलाया है? ఒకసారి చదవండి 13 వచనం చదవండి. ఉన్నారు అన్నాడు దేవుడు అక్కడ. आप इस संसार की ज्योति हो ऐसा कहा गया। మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్న దేవుడు. आप इस संसार की ज्योति हो, परमेश्वर ने ऐसा తన कहा है। బిడ్డలకు తన శిష్యులకు దేవుడు చెప్తున్న మాట అది. अपने बच्चों से अपने शिष्यों से परमेश्वर ये कहता है, ఎవరైతే దేవునికి తన బిడ్డలు గాని దేవుడు పిలుస్తుండో వాళ్ళకి దేవుడు ఈ పేరు పెడుతున్నాడు. जो कोई भी परमेश्वर की संतान कहलाता है परमेश्वर उसे ये नाम देता है। దేవుడు వాళ్ళకి ఈ పేరు పెడుతున్నాడు. परमेश्वर ने उनको ये नाम दिया है, మీరు లోకానికి వెలుగై ఉన్నారు तुम इस संसार की ज्योति हो అని దేవుడు పిలిచాడు. ऐसा परमेश्वर ने మీరు बुलाया है। వెలుగై ఉంటారు ముందు ఉంటారని అంటలేడు దేవుడు. तुम आगे जाकर ज्योति बनोगे ऐसा नहीं कहा, ఇప్పుడే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. अभी आप इस संसार की ज्योति हो। అలాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ऐसा हमें रहना है, परमेश्वर चाहता है। సపోజ్ ఈ సూర్యుడు ఉన్నాడు అనుకోండి. अभी ये सूरज है, देखेंगे हम, సూర్యుడు ఉదయం ఆయన వెలుగు ఇవ్వంగానే ఎట్లా చెట్లు ఎట్లా ఉంటాయి తెలుసా మీకు? जब उसकी रोशनी जब किरणें यहाँ पर गिरती है तो पेड़ సూర్యుడు कैसे खिलता ఎప్పుడైనా है? ఉదయం ఉదయిస్తాడో जब सूरज सुबह के समय निकलता కొన్ని है, చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా, जो छोटे छोटे ఆ पौधे होते రాత్రి हैं మొత్తం ఇట్లా ముడుచుకొని పోతాయి. और रात भर वो झुके हुए होते हैं అవి పూలంది కూడా ఇట్లా అన్ని కూడా అవి మూసుకుపోతాయి. और उसके फूल जो है बंद हो जाते हैं। దాని ఎప్పుడైతే సూర్యుని కిరణ దాని మీద పడుతుందో और जब सूरज की किरणें उस पर गिरती మెల్లగా है అవి తెరుచుకుంటాయి. ఇట్లా वो धीरे से खुलता మీరు है। ఎప్పుడైనా చూసారో లేదో, आपने कभी देखा होगा या సూర్యుని नहीं? ఎప్పుడైతే ఆ కిరణ దాని మీద పడుతుందో जब सूरज की किरणें उसके ऊपर गिरती है మెల్లగా అవి తెరుచుకుంటాయి. ఇట్లా वो धीरे से खुल जाता है। మన సన్ ఫ్లవర్ చూసారు కదా, సన్ ఫ్లవర్ ఇంత పెద్దగా ఉంటుంది కదా, हम सूर्य रावण- फूल को देखते हाँ। हैं, అవి ఎట్లా ఉంటుంది రాత్రి మొత్తం అట్లా మూసుకొని పోతే బెండ్ అయిపోతాం. वो रात भर पूरा झुका हुआ होता है। కానీ ఎప్పుడైతే సూర్యుని వెలుగు దాని మీద పెడుతుందో लेकिन जब सूरज की किरणें उसके ऊपर गिरती है మెల్లగా లేస్తుంది. అట్లా वो धीरे से उठकर खड़ा होता है। సూర్యుని యొక్క కిరణం అట్లా పడంగానే మొత్తం ఓపెన్ అయిపోతాయి. ఇట్లా और जब सूरज की किरणें उसके ऊपर गिरती है वो ఆ पूरा खुल जाता సూర్యుడు है। ఎట్లయితే వెళ్తుంటో దాని ఆ సూర్యుని వెళ్తున్నప్పుడు చూసినప్పుడు అట్లా ఎదిగినప్పుడు అట్లా తిరిగి మళ్ళీ అట్లా ఆ సూర్యుడు ఎప్పుడైతే మునిగిపోతాడో అప్పుడు తన మొత్తం తన ఇక్కడ సైడ్ చూసుకుంటే అది కూడా మునిగిపోతుంది. और जैसे सूरज उगता है उसी प्रकार उसको देखते देखते जहां वो डूबता है वहीं पर वो झुकता అది है, కూడా మెల్లగా వంగిపోతుంది. అట్లా वो भी धीरे से झुक जाता है। మళ్ళీ సూర్యుని కిరణం చూస్తే మళ్ళీ అది తెరుచుకుంటుంది. फिर से जब सूरज की किरणें गिरती है फिर वो खुलता है। అలాగే మనం కూడా సూర్యుడు ఎలాగైతే సృష్టికి వెలిగిస్తున్నాడో వాళ్ళని అందరినీ ప్రోత్సహిస్తున్నాడో उसी प्रकार जैसे सूरज इस संसार के लिए एक उदय है, उस जैसे उसको प्रोत्साहन दे रहा है, సృష్టి మొత్తం ఆయనను బట్టి ఎట్లయితే వెలిగించబడుతుందో सृष्टि उसके द्वारा जैसे चमकाई जाती है, చెట్లన్నీ కూడా ఎలాగా అవి జీవం పొందుకుంటున్నాయో जैसे पेड़ उसके द्वारा जीवन पा रहे हैं, మనం కూడా అలాగా లోకంలోని వ్యక్తులకు అట్లాగే ఉండాలి. हमें भी संसार के लोगों के लिए ऐसा ही होना है। లోకంలోని వ్యక్తులందరికీ మనం జీవం పోసే వారంగా ఉండాలి. संसार के लोगों को हमारे द्वारा जीवन मिले ऐसा हमें बनना మనం है। ఒక్కసారి వాళ్ళని కలిసాం అనుకోండి, अगर हम एक बार उनसे మీ मिलेंगे, ద్వారా వాళ్ళకి ఏదైనా లాభం కలగాలి, हमारे द्वारा उनको कुछ लाभ మీ हो, ద్వారా వాళ్ళకి ప్రోత్సాహం దొరకాలి, आपके द्वारा उनको మీ प्रोत्साहन ద్వారా मिले, వాళ్ళకి కొద్దిగా జ్ఞానం దొరకాలి, आपके द्वारा उनको कुछ ज्ञान మీ मिले, ద్వారా వాళ్ళకి కొద్దిగా సహాయం దొరకాలి, आपके द्वारा उनकी कुछ सहायता हो, మీ ద్వారా వాళ్ళకి ఏదైనా మార్గం వాళ్ళకి ఏర్పడాలి, आपके द्वारा उनके लिए कुछ मार्ग तैयार किया వాళ్ళకున్న जाए, ప్రతి అడ్డం సమస్యలన్నీ కూడా తొలగించబడాలి. और जो आतंक समस्याएं उसे हटा देना మీ चाहिए। ద్వారా అట్లా కలగాలి అని आपके దేవుడు द्वारा ऐसा हो परमेश्वर అట్లా चाहता है। ఫిలెమోను ఉన్నాడు. ऐसा फिलेमोन था అలా ఫిలెమోను బట్టి పౌలు ఆనందిస్తున్నాడు. और इस फिलेमोन के द्वारा पौलुस आनंद मना నిన్ను रहा బట్టి है, అనేకులు ఆశీర్వదించబడుతున్నారు, అది చూసి నేను ఆనందిస్తున్నా. और तेरे द्वारा बहुत सारे लोग आनंद मना रहे हैं, उसे देखकर मैं అనేక आनंद హృదయం मना కూడా रहा हूं। విశ్రాంతి పొందుతున్నాయి. बहुत सारे लोग उनका मन शांति पा रहा है। దేవుని బిడ్డలనే వారు నీ ద్వారా విశ్రాంతి పొందుతున్నాయి. परमेश्वर के बच्चे तेरे द्वारा विश्रांति पा దేవుని रहे हैं, సేవకులు నీ ద్వారా విశ్రాంతి परमेश्वर के పొందుతున్నాయి. सेवक तेरे द्वारा నీ विश्रांति पा ద్వారా रहे हैं, అనేకుల జీవితం చిగురించగలుగుతున్నాయి. तेरे द्वारा बहुत सारे लोगों के मन हरे भरे हो रहे అలా हैं। ఫిలెమోను ఉన్నాడు.
ఉన్నాడు, ऐसा फिलेमोन है, అలా మనం కూడా ఉండాలి. और ऐसा हमें भी रहना है. హల్లెలూయా. हालेलुया. అలాగనే మన జీవితం ఉన్నదా? ऐसा हमारा जीवन है. అలాగ ఉండాలంటే మనం దేవుని ఆశీర్వాదం మన హృదయంలో బాగా నింపుకొని ఉండాలి. अगर ऐसा रहना है तो परमेश्वर का आशीर्वाद हमें बहुतायत से लेकर रहना है. దేవుని వాక్యంలో ఒకటి ఇలాగ రాసి ఉన్నది, परमेश्वर के वचनों में इस प्रकार लिखा है, ఎవరైతే నన్ను నమ్ముతారో, जो कोई भी मुझ पर विश्वास करता నా है, మీద విశ్వాసం ఉంచుతారో, मुझ पर विश्वास रखता है, వాళ్ళ కడుపుల నుంచి జీవజల నదులు పారు వెళ్తాయి. उनके अंदर से जीवन जल की नदियां बहेंगी. ఒకసారి ఒక వచనం చదవండి. एक बार एक वचन को हम యోహాను पढ़ेंगे. సువార్త 7వ అధ్యాయము యూహన్నా రచిత సుసమాచార 7వ 37వ అధ్యాయం. వచనం చూడండి. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనం చెప్పినట్లు వాళ్ళ కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్తున్నాడు దేవుడు. అంటే దేవుడు బిగ్గరగా చెప్తున్నాడు ఏమిటంటే, నన్ను విశ్వాసించిన బిడ్డల్లో నుంచి జీవం బయలువెళ్తుంది అంటుండు. परमेश्वर ने चिल्ला के कहा, जो कोई भी मुझ पर विश्वास करेगा उसके मन के अंदर से जीवन जल की नदियां निकलेंगी. వాళ్ళలో నుంచి అంటే వాళ్ళ కడుపు నుంచి అంటే నోటి నుంచి జీవం కలిగిన మాటలు బయలు వెళ్తాయి उसके అంటుండు. अंदर से यानी कि उसके पेट में से, उसके मुंह में से जीवन जल की नदियां అంటే बहेंगी. వాళ్ళ ద్వారా మంచి జ్ఞానం బయలు వెళ్తుంది అన్నమాట. यानी कि उनके अंदर से अच्छा ज्ञान बाहर निकलेगा. వాళ్ళని చూసి అనేకులు ఆశీర్వదించబడతారు. उन्हें देखकर अनेक लोग आशीर्वादित होंगे. అలాంటి ఆశీర్వాదకరంగా దేవుడు మమ్మల్ని और నిలబెట్టేశాడు. ऐसा आशीर्वादित परमेश्वर हमें बना के खड़ा ఈ రోజు करेगा. మనం అలాంటి ఆశీర్వాదం పొందుతున్నామా లేదా? और क्या आज हम ऐसा आशीर्वाद पा रहे हैं या नहीं? మనలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, हमारे अंदर परिशुद्ध आत्मा है, కానీ అది మనం అభివృద్ధి చేసుకుంటలేము. लेकिन हम उसे बढ़ा नहीं रहे. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, पवित्र आत्मा है, మన ద్వారా అలాంటి కార్యములు చేయాలనుకుంటున్నాడు. हमारे द्वारा वो कार्य करना మన चाहता ద్వారా है. అనేకుల్ని వాళ్ళు చిగురించగలిగే స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచాలని కోరుకుంటున్నాడు. हमारे द्वारा बहुत सारे लोगों के मन हरे भरे हो ऐसा करना चाहता है. దేవుడు కోరుకుంటున్నాడు, परमेश्वर ऐसा चाहता है, పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు, पवित्र आत्मा ये चाहता है, కానీ మనం కోరుకుంటలేము. लेकिन हम नहीं चाहते. మనం అనేకులకు ఆశీర్వాదకంగా ఉండాలని దేవుడు हम కోరుకుంటున్నాడు, अनेक लोगों के लिए आशीर्वादित रहे, परमेश्वर ये चाहता है, కానీ మనం కోరుకుంటలేము. लेकिन हम नहीं चाह रहे. మనం దేవునికి సమయం ఇవ్వట్లేదు. हम परमेश्वर को समय नहीं दे रहे हैं. పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా కొన్ని కార్యములు చేయాలనుకుంటున్నాడు. पवित्र आत्मा हमारे द्वारा कुछ कार्य करना चाहता है, మన ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా నిలబెట్టాలనుకుంటున్నాడు, हमारे द्वारा अनेक लोगों को आशीर्वादित करना चाहता కానీ है, మనకు సమయం ఉండట్లేదు. लेकिन हमारे पास समय नहीं है. మనం పరిశుద్ధాత్మ దేవునికి సమయం ఇవ్వట్లేదు. हम पवित्र आत्मा को अपना समय మన नहीं दे ద్వారా रहे ఏదో हैं. గొప్ప కార్యం చేయాలని దేవుడు అనుకుంటారు, కానీ మనం అనుకుంటలేము. परमेश्वर हमारे द्वारा कुछ बड़ा कार्य करना चाहता है, गप्पा लेकिन हम कार्य- नहीं चाहते. చేయాలనుకుంటున్నాడు దేవుడు, परमेश्वर करना चाहता है, కానీ మనం అనుకుంటలేము. लेकिन हम नहीं चाहते. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, हमारे अंदर जो पवित्र आत्मा है, ఏలియాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉన్నాడు. एलिया के अंदर जो पवित्र आत्मा थी वही हमारे अंदर है. మోషేలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. मूसा के अंदर जो पवित्र आत्मा थी वही हमारे మోషే अंदर है. దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలో ఉన్నాడు ఇప్పుడు. मूसा के पास जो पवित्र आत्मा थी वही हमारे हृदय में अभी है. ఏలియాతో కలిసి నడుస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలో ఉన్నాడు. एलिया के साथ चलने वाली पवित्र आत्मा वही आत्मा हमारे मन में है. ఎలీషాతో కలిసి నడిచిన పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలో ఉన్నాడు. एलिया के साथ मिलकर चलने वाली पवित्र आत्मा वही हमारे मन में है. వాళ్ళని దేవుడు బలంగా వాడుకున్నాడు. ఈరోజు మనం ఎందుకు వాడుకుంటలేడు? और वहां ने उनको वहां पर सामर्थ्य के द्वारा उनको उपयोग किया, लेकिन हमारा क्यों नहीं उपयोग कर पा ఎందుకు रहा? మమ్మల్ని వాడుకుంటలేకపోతున్నాడు क्यों वो దేవుడు? हमें नहीं उपयोग कर पा रहा? వాళ్ళని బట్టి దేవుడు బలమైన కార్యములు చేశాడు కదా. उनके द्वारा परमेश्वर ने ताकतवर काम किए, మన ద్వారా ఎందుకు జరగట్లేదు? और हमारे द्वारा क्यों नहीं हो रहे? ఎందుకు జరగట్లేదు क्यों नहीं हो रहे? చెప్పండి. बताइए. అంటే వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, అంటే వాళ్ళంటే దేవుడు వాళ్ళని బాగా ఇష్టపడి వాళ్ళని దేవుడు వాడుకున్నాడు, మేము అంత బలవంతులు కాము అని చెప్పాలి. यानी कि वो लोग बड़े हैं, बहुत ताकतवर है, वो लोग अच्छे थे, इसलिए परमेश्वर ने उनको पसंद किया, हमें नहीं. స్పెషల్ గా ఉన్నారు या फिर वो कुछ स्पेशल थे. బైబిల్లో ఏం చెప్తుంటే ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వ్యక్తియే. बाइबल में लिखा है एलिया हमारे जैसा ही उसका स्वभाव था. ఎలీషా కూడా మనలాంటి వ్యక్తియే. एलिशा भी हमारे समान मनुष्य था. వాళ్ళు గొప్ప కార్యం చేశారు, మనం ఎందుకు చేస్తలేము? और वो बड़े काम कर पाए, हम क्यों नहीं कर पा रहे? మన ద్వారా ఎందుకు జరగట్లేదు? हमारे द्वारा क्यों नहीं हो रहा? దేవుడు పక్షపాతం చూపిస్తున్నాడా? क्या परमेश्वर पक्षपात दिखा रहा है? హల్లెలూయా. हालेलुया. దేవుడు మిమ్మల్ని అంతగా చూసి చూడనట్టుగా దేవుడు చాలా వాళ్ళని గొప్పగా వాడుకుంటాడు, మిమ్మల్ని చూసి చూడనట్టుగా చేస్తున్నాడా దేవుడు? परमेश्वर आपको देखकर अनदेखा कर उनको उपयोग कर रहा है और आपको नहीं कर रहा. దేవుడు పక్షపాతియా? परमेश्वर पक्षपाती है. మరి ఎందుకు మనలో ఎందుకు జరుగుతాయి, వాళ్ళతో ఎందుకు జరుగుతున్నాయి? और हमारे अंदर नहीं हो रहा, उनके अंदर क्यों हो रहा है? చెప్పండి ఏమైనా చెప్పండి. बताइए, आप लोग कुछ बताइए.
ఎప్పుడు డౌట్ అట్లాంటి ఆలోచన రాలేదా మీకు? क्या ऐसा विचार कभी आपको नहीं आया? దేవుడు వాళ్ళని గొప్ప గొప్ప కార్యం వాళ్ళ ద్వారా జరిగించాడు, మా ద్వారా ఎందుకు परमेश्वर ने జరగట్లేదు उनके द्वारा बड़े बड़े काम किए, हमारे द्वारा क्यों नहीं कर रहा? అని ఎప్పుడు మీకు అలాంటి ఆలోచన రాలేదా? कभी ऐसा विचार आपको नहीं आया? ఎందుకు మరి మన ద్వారా ఎందుకు జరగట్లేదు? क्यों हमारे द्वारा ऐसा नहीं हो रहा? చెప్పండి, ఏం మాట్లాడరు? बताइए। విశ్వాసం లేదు. దేవునికి మనము వాడబడడానికి ఇష్టపడతలేము. हम परमेश्वर के लिए उपयोग हो ऐसी इच्छा हमारी नहीं। మనం సమయం దేవునికి ఇవ్వాలి. हमें परमेश्वर को अपना समय देना है। ఇప్పుడు ఎలిషాను పిలిచాడు దేవుడు. अब परमेश्वर ने एलिशा को बुलाया। దేవుడు డైరెక్ట్ పోయి మాట్లాడలేదు. परमेश्वर ने जाकर सीधे उससे बातें ఆకాశం नहीं నుంచి ఎలీషాకు మాట్లాడలేదు. आकाश से उससे बातें नहीं की। ఏలియా పోయిండు, एलिया गया, సేవకు రమ్మని పిలిచాడు, सेवा के लिए उसको बुलाया నన్ను వెంబడించమని ఒక రెండు మాటలు చెప్పాడు అంతే. और मेरे पीछे होले ऐसे दो बात उसको कहे। చెప్పంగానే जैसे उसको कहा गया, తన పనులు తనకున్న సమస్తం అంతా వదులుకొని ఏలియాను వెంబడించాడు. जब इसने सुना तो अपना काम अपना परिवार सब कुछ छोड़कर वो उसके पीछे हो लिया। ఆయన వెంబడించాడు. ఆయన उसके पीछे वो हो लिया। ఆయన ఆశతో కొన్ని రోజులు ఉన్నాడు. वो आशा से उसके दिन कुछ दिन उसके साथ ఆయనలో रहा। ఉన్న ఆ వరములు నాకు కూడా కావాలి అని నేను కొన్ని రోజుల నుంచి ఆయన కనిపెట్టి ప్రార్థించాడు. और इसके अंदर जो वरदान है वो मुझे चाहिए, उसे वो उसके लिए అది प्रार्थना నాకు करता था। కావాలి అని ఆయన కోరుకున్నాడు. ये मुझे चाहिए, उसने ऐसी అలా इच्छा నేను जाहिर की। చేయాలి అని ఎంత ఆశతో ఎదురు చూసి ఆయన కోరుకున్నాడు. ऐसा मैं भी करूं, इस आशा से उसने बहुत इंतजार किया, అందుకు దేవుడు ఆయనకి ఇచ్చాడు. इसलिए परमेश्वर ने उसको ఈ दिया। రోజు కూడా మనకు ఆ కోరిక ఉండాలి. और आज भी हमारी ये इच्छा होनी चाहिए। అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కూడా ఉన్నారు. और वैसे ही पवित्र आत्मा हमारे मन में भी है। మన కోరిక ఉండాలి, हमारी इच्छा होनी चाहिए, సమయం కూడా ఇవ్వాలి. समय भी देना है। కోరిక ఉండాలి, इच्छा होनी चाहिए, సమయం కూడా ఇవ్వాలి. समय भी देना है। మనకు లోకం అన్నిటికీ సమయం ఇస్తాం, हम संसार में हर बात को समय देते అన్ని हैं, పనులకు సమయం हर ఇస్తాం, काम को समय देते మనం हैं। ఫంక్షన్లకు సమయం हम ఇస్తాం, अपने दावत को समय देते हैं, ఊరికి పోవడానికి సమయం गांव ఇస్తాం. जाने के लिए समय देते हैं। కానీ దేవుని కోసం దేవుని సేవ చేయడానికి సమయం ఇస్తామా? लेकिन परमेश्वर के लिए, परमेश्वर की सेवा के लिए क्या हम समय देते हैं? కొందరు ఇస్తారు, నేను అందరికీ అంటలేను. कुछ लोग देते हैं, मैं सबको नहीं వాళ్ళ कह ద్వారా रहा। గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. उनके द्वारा परमेश्वर बड़े काम कर रहा है। కొందరికి సమయం దేవునికి సమయం ఇవ్వరు. और कुछ लोग परमेश्वर को समय नहीं देते। కొందరు వారానికి ఒక 2 గంటలు కూడా ఖచ్చితంగా దేవునికి ఆరాధన చేయడానికి కూడా సమయం 2 और గంటలు कुछ కూడా लोग ఖచ్చితంగా ఇవ్వలేరు. सप्ताह में 2 घंटे भी परमेश्वर की आराधना के लिए अपना समय नहीं देते। వారం అంతటిలో, पूरे सप्ताह में, వారములో पूरे सप्ताह में, ఒక్క వారం ఒక్క దినం 3 గంటలు కూడా ఖచ్చితంగా సమయం దేవునికి ఇవ్వరు. और वो 1 घंटा या 3 घंटे बराबर अपना समय परमेश्वर को नहीं देते। పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించలేరు. पूर्ण मन से परमेश्वर की आराधना नहीं करते। వాళ్ళు ఇంత కూడా సమయం ఇవ్వరు దేవునికి. वो इतना भी समय नहीं देते వాళ్ళ परमेश्वर। ద్వారా ఎట్లా దేవుని కార్యం జరుగుతుంది? उनके द्वारा परमेश्वर कैसे कार्य करेगा? సో కొందరైతే మొత్తం సమస్తము నీ కోసం వదులుకున్న దేవా అన్నారు. और कुछ लोगों ने कहा कि सब कुछ मैंने तेरे लिए छोड़ दिया। పేతురు దేవునికి అడిగిండు, पतरस ने परमेश्वर से पूछा, స్వామి మేము మొత్తము మా ఇల్లు మా 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 సమస్తము వదులుకొని నిన్ను వెంబడించాము దేవా, మాకేమి అని అడిగారు వాళ్ళు. मैंने अपना सब कुछ छोड़कर तेरे पीछे हो लिया तो मुझे क्या मिलेगा? అంటే యేసు ప్రభు పరలోకంలో అంటే కొత్త సృష్టిలు, ఈ సృష్టి మొత్తం ఎగరగొట్టబడుతుంది, మొత్తం తీసేస్తాడు దేవుడు. కొత్త దేవుడు సృష్టి స్థాపించినప్పుడు అప్పుడు మీకు 12 సింహాసనాలు ఉంటాయి, నాతో మీరు కూర్చొని ఇజ్రాయెల్ కి మీరు న్యాయం తీరుస్తారని దేవుడు అన్నారు వాళ్ళకి. और परमेश्वर ने कहा जब ये सृष्टि मिट जाएगी, नया धरती नया आकाश बनेगा, वहां पर 12 सिंहासन होंगे, उस सिंहासनों में मैं तुम्हें बिठाऊंगा ఇజ్రాయెల్ కి మీరు న్యాయం తీరుస్తాడని దేవుడు అన్నారు. और तुम लोग इजरायलियों का न्याय करोगे। అంటే దేవుడు మేము సమస్తం వదులుకొని నేను వెంబడించామంటే అంత గొప్ప ఆశీర్వాదం వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. और उसने कहा हमने सब कुछ छोड़कर हमने तेरे पीछे हो लिया, इसलिए परमेश्वर ने उनको आशीर्वाद दिया। అలాగా మనం లోకంలో కొద్దిగా వ్యర్థమైన వాటి మీద సమయమును మనం అక్కడ గడపకుండా కొద్ది సమయము దేవునికి ఇవ్వాలి. इसी प्रकार से हम संसार में अपना समय व्यर्थ ना करते हुए वो समय परमेश्वर को देना है। మీకు ఈ లోకంలో ఏది చేస్తున్నో, సూర్యుని కింద ఏదైతే ఉన్నదో, సూర్యుని కింద మీరు ఎందుకు దేనికి ఎక్కువ మీరు ప్రయాస పడుతున్నారో, టైం ఇస్తున్నారో, మీరు సొలొమోను దగ్గర ఒకసారి అడగండి, అదంతా కూడా శ్రేష్టమే అని అడగండి ఒకసారి. आप ये सूरज के नीचे जो जिस चीज को भी अपना समय दे रहे हो, आप सुलेमान गिनानी से पूछिए कि उसके लिए क्या है। అంటే సొలొమోను గిన్నెకి అడగండి అంటే ప్రసంగి గ్రంథం మీరు చదివి చూడండి, सुलेमान को पूछा यानी कि सबोपदेश का पढ़कर देखिए, ఆయన చెప్తాడు. वो कहेगा। సూర్యుని కింద ఉన్నది అంతా కూడా వ్యర్థము 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 అనుకుంటూ పోతాడు. सूर्य के नीचे जो कुछ भी है सभी व्यर्थ है, व्यर्थ है, व्यर्थ है, ऐसा वो कहता हुआ ఈ जाएगा। వ్యర్థమైన వాటికి మనం ఎక్కువగా సమయం ఇస్తాం, దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఏదైతే శ్రేష్టమైనదో దానికి మనం సమయం ఇవ్వము. और ये व्यर्थ वस्तुओं के लिए हम अपना समय देते हैं, अपना टाइम
निकालते हैं, लेकिन जो श्रेष्ठ है उसके लिए हम अपना समय नहीं दे पाते। ఏదైతే శ్రేష్టమైన దానికి మనం అవకాశం మన హృదయంలో ఇవ్వము. जो श्रेष्ठ है उसके लिए हम अपने हृदय में उसका अवकाश नहीं देते। ఎలాగ మనం దేవుని కార్యములు చేయగలము? हम कैसे परमेश्वर का काम कर सकते సో हैं? దయచేసి మనం కొద్దిగా వ్యర్థమైన వాటి మీద కొద్దిగా సమయము దాన్ని తగ్గించుకోవాలి. तो कृपया करके जो व्यर्थ काम है, समय है, उसे हमें कम करना है। మనం ఏది శ్రేష్టమో దానికి సమయం ఇవ్వాలి. जो सबसे श्रेष्ठ है उसको अपना समय देना है, అప్పుడు మనం ఈ లోకానికి వెలుగుగా అవుతాం. तब हम इस संसार के लिए ज्योति बनेंगे। నాశనం ఉన్న వారికి మనం జీవం పోసే వ్యక్తులుగా ఉంటాం. जो नाश हुए जाते हैं उनको हम जीवन देने वाले बनते हैं। బైబిల్లో మనం చూస్తే కొందరు అలాంటి పని చేశారు. बाइबल में अगर हम देखेंगे तो कुछ लोगों ने ऐसा काम किया है। ఒకసారి ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని మనం ఒకసారి ధ్యానం చేసుకుని एक बार हम एक व्यक्ति के बारे में ध्यान करेंगे। ఒకసారి అపోస్తల కార్యము 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. प्रेरितों के पुस्तक इसका 8वां अध्याय और 4थे वचन को हम पढ़ेंगे। 8వ అధ్యాయం 4వ వచనం చదువుతారమ్మా? చదవండి. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అక్కడ మనం చూస్తున్నాం ఏమిటంటే అపోస్తల కార్యము 8వ అధ్యాయం 4వ వచనంలో చెదిరిపోయిన వారు అనే వాక్యం అక్కడ చూస్తాం. प्रेरितों का 8 और उसके 4थे अध्याय में हम देखते हैं जो तीतर बितर लोग हुए थे। ఎంత చల్ల చెదిరిపోయారు అన్నమాట. तीतर बितर यानी कि वो सब लोग हर जगह फैल गए थे। అంటే ఎందుకు చెదిరిపోయారంటే वो क्यों तीतर बितर हुए थे? యెరూషలేములో క్రైస్తవ బిడ్డలందరికీ భయంకరమైన శోధన కలిగింది వాళ్ళకి. क्योंकि यरूशलेम में मसीही लोगों पर बहुत सारा अत्याचार हो रहा था। దేవుని నమ్మిన బిడ్డలందరూ కూడా భయంకర వాళ్ళ మీద శోధన లేపబడింది, అంటే శోధన వచ్చింది వాళ్ళ మీద. और जो लोग यीशु मसीह को विश्वास करते थे उनके ऊपर बहुत अत्याचार हो रहा था। వాళ్ళని పట్టుకొని ఒక్కొక్కరిని పట్టుకొని ఈ 10 మందిని తీసుకొని ఒక గుంపుగా చేసి వాళ్ళని కట్టేసి వాళ్ళ మీద పెట్రోల్ వేసి వాళ్ళని కాల్ చేస్తున్నారు. और उन लोगों को पकड़कर 10-10 लोगों का दल बनाकर उनको बांधकर पेट्रोल डालकर उन पर जलाया जा रहा था। గుంపుని వాళ్ళని పట్టేసి కట్టేసి వాళ్ళ మీద పెట్రోల్ వేసి కాల్ చేస్తున్నారు. दल को पकड़कर उनको जलाया जा रहा था। కొందరిని సింహం బోన్లేసి వాళ్ళని సింహం ద్వారా వాళ్ళని చంపించబడుతున్నారు. और कुछ लोगों को सिंह के गुफा में फेंककर उनको सिंहों के द्वारा मारा जा रहा था। కొందరిని తీసుకొని పెద్ద గోతిలేసి వాళ్ళు మొత్తము బుడిపేస్తున్నారు. और कुछ लोगों को गड्ढे में डालकर उनको छुपाया जा रहा था। కొందరు ఏమంటే వాళ్ళు విషం పెట్టి వాళ్ళని విషం తినిపించి వాళ్ళని చంపేస్తున్నారు. और कुछ लोगों को जहर खिलाकर उनको मार दिया जा रहा था। దొరికిన క్రైస్తవ బిడ్డలు అందరిని ఒక్కొక్కరిని తీసుకొని వాళ్ళు చంపి और పడేస్తున్నారు. जो भी मसीह उनको मिल रहा था उसे पकड़कर मार रहे थे। భయంకరమైన శోధన వాళ్ళ మీద వచ్చేసింది దేవుని బిడ్డల और పైన. भयंकर अत्याचार उनके ऊपर हो रहा था। వాళ్ళ జీవితము ఎట్లా బతకడం అని అనుకొని వాళ్ళు చెదిరిపోయారంట. जीवन रहेगा तो हम जिंदा रहेंगे ऐसा सोचकर वो लोग तीतर बितर हो गए। యెరూషలేములో క్రైస్తవ దేవుని బిడ్డలందరూ కూడా చెదిరం అయిపోయారు. यरूशलेम में मसीही सारे लोग तीतर बितर हो गए కేవలం थे। యెరూషలేములో దేవుని బిడ్డలైన సేవకులు 12 అక్కడ ఉన్న పెద్దలు మాత్రమే విశ్వాసులందరూ కూడా చెదిరిపోయారు. यरूशलेम में परमेश्वर के 12 सेवक ही बचे हैं, बाकी सारे विश्वासी तीतर बितर हो गए हैं। అంటే సేవకులు మాత్రమే ఉన్నారంట, మిగతా విశ్వాసులందరూ కూడా చెదిరిపోయారు. वहां पर केवल सेवक ही है, बाकी विश्वासी तीतर बितर हो गए हैं। వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. वो अलग अलग प्रांतों में चले गए हैं। ఎలాగైతే మన మణిపూర్లో ఇప్పుడు జరుగుతున్నదో जैसे अभी मणिपुर में हो रहा है, దేవుని బిడ్డలందరూ వాళ్ళ ఇల్లులన్నీ కూడా కాల్చేయబడుతున్నాయి. परमेश्वर के बच्चे उनके घरों को जलाया जा रहा है। 500 ఇంకా 565,000 మంది 5,000 ఇల్లులు కాలిపోయాయి. 5,000 घरों को वहां पर जलाया गया। 500 చర్చెస్ కూడా 500 चर्चों को भी वहां पर जलाया गया। 5,000 ఇల్లులన్నీ కూడా కాల్చబడ్డాయి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ పోయినట్టు. और 5,000 घरों को जलाया गया तो वहां के लोग कहां पर हैं? అంటే 5,000 మంది ఇల్లులన్నీ కూడా కాల్చబడినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు? 5,000 लोगों के घरों को जलाया गया तो वो लोग अभी पर कहां पर है? ఇంకా కూడా కాల్చబడుతూనే ఉన్నారు. अभी भी वहां पर जलाया जा रहा అక్కడ है। గొడవలు నడుస్తూనే ఉన్నాయి. अभी भी वहां पर झगड़ा हो रहा है పూర్తి అక్కడ ఏమి ఇంకా సమాధానం కాలేదు. और वहां पर अभी भी शांति नहीं मिली है। 5,000 ఇల్లులు అంటే ఎంతమంది మరి అక్కడ నుంచి మళ్ళీ ఎంత చెదరం అయిపోయింది చూడండి. 5,000 घरों को जलाया गया है, यानी कि कितने लोग वहां पर तीतर बितर हो गए। ఎక్కడ ఉన్నారు? वो लोग कहां कहां पर है? ఏ ప్రాంతానికి వెళ్ళిపోయారు? वो किस किस प्रांत को गए हैं? ఏ ప్రాంతానికి వెళ్ళిపోయారో తెలియదు. किस प्रांत को गए हैं किसी को नहीं मालूम। వాళ్ళు బస్ స్టాండ్ లో ఎక్కడెక్కడ ఉంటున్నారో తెలియదు. वो बस स्टॉप में रह रहे या कहां पर रह रहे किसी को వాళ్ళ नहीं मालूम। ఇల్లులని వాళ్ళ బట్టలని వాళ్ళ ఆస్తులన్నీ కూడా కాల్చబడ్డాయి. उनका घर, उनके कपड़े, उनकी संपत्ति सारी जलाई गई है। తొడుకోవడానికి బట్టలు లేవు, కప్పుకోవడానికి బెడ్షీట్ కూడా లేవు. उनको पहनने के लिए कपड़े नहीं है, ओढ़ने के लिए बिस्तर भी नहीं వాళ్ళ है। పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో ఒకసారి తలుచుకోనండి. उनकी परिस्थिति कितनी घोर है एक बार विचार వాళ్ళ कीजिए। దేశం అంతా కూడా చెదరం उनका అయిపోతున్నారు. सारा देश तीतर बितर हो रहा ఈ है। రోజు మణిపూర్లో ఎట్లా జరిగిందో आज मणिपुर में जैसे हो रहा है, ఫస్ట్ సెంచరీలో आदि सभा में भी
దేవుని బిడ్డలకు అలాగే జరిగింది. परमेश्वर के बच्चों के साथ ऐसे ही हुआ। వాళ్ళు కూడా చల్ల చెదరం అయిపోయారంట. वो लोग भी तीतर बीतर हो गए। చల్ల చెదరం అయిపోయి వేరే దేశం వెళ్ళిపోయి ఎక్కడ ఉంటున్నారు? वो तीतर बीतर होकर अनेक देशों में जाकर कहाँ रह रहे हैं? ఎక్కడో బస్ స్టాండ్ లో, అప్పుడు కాలం బస్ స్టాండ్ కూడా లేదనుకోండి. उस समय में कोई बस स्टॉप नहीं था। ఎక్కడ చెట్టు కింద ఎట్లా ఉండిపోయారో, ఎట్లా జీవించారో మనకు తెలియదు. किसी पेड़ के नीचे या कहीं पर बैठकर कैसे जिया हमें नहीं ఎక్కడ मालूम। డైరాలు గుడిసెలు వేసుకుని ఎట్లా బతికారో మనకు తెలియదు. और कहाँ पर उन्होंने गुड़सी बांधकर उन्होंने अपना जीवन बिताया हमें नहीं मालूम। కానీ వాళ్ళంతా చల్ల చెదరం అయిపోయి, लेकिन वो सभी लोग तीतर बीतर होकर, దేశమంతా చల్ల చెదరం అయిపోయి सारे देश में तीतर बीतर होकर, వాళ్ళు ఏమి చేశారంటే और उन्होंने क्या किया? సువార్తను ప్రకటించారు. शुभ संदेश को सुनाया। సువార్త ప్రకటించారు. शुभ संदेश को सुनाया। అయ్యా అని వాళ్ళు పోయి, మేము వేరే దేశం నుంచి వచ్చామయ్యా, वो लोग जाकर हम दूसरे देश से आए हैं, యెరూషలేం నుంచి వచ్చామయ్యా, हम यरूशलेम से आए हैं, మీ యొక్క గుడిసెలో మాకు కొద్దిగా స్థలం ఇవ్వండి, आपकी घुड़सी में हमें थोड़ी जगह మీ दीजिए, షెడ్ లో, మీ జంతువుల దగ్గర షెడ్ ఉండగా షెడ్ లో కొద్దిగా స్థలం ఇవ్వండి, आपके जंतुओं के पास हमें थोड़ी जगह दीजिए, అక్కడ ఉంటాము, हम वहाँ पर रहेंगे, అక్కడ అట్లా జీవిస్తాము, हम वहाँ पर మీ जिएंगे, దగ్గర పని చేస్తాము, आपके पास काम करेंगे। అట్లా అనుకుంటూ వాళ్ళ దగ్గర ఉండిపోలేదు. వాళ్ళు ऐसा कहकर उनके पास वो नहीं रहे। వాళ్ళైతే ఎక్కడెక్కడ చల్లిపోయారు, అక్కడంతా కూడా స్వార్థ ప్రకటించకపోయారు. ये लोग जहाँ पर भी तीतर बीतर हुए वहाँ पर शुभ संदेश इन्होंने सुनाया। ఎక్కడెక్కడ ఉన్నారో, ఎట్లా తిన్నారో, ఎట్లా బతికారో మనకైతే తెలియదు, కానీ వాళ్ళు మాత్రం సంచారం చేసుకుంటూ సువార్త वो ప్రకటించారు. कहाँ पर कैसे रहे, उन्होंने क्या खाया हमें नहीं मालूम, लेकिन उन्होंने हर जगह शुभ संदेश మొత్తం सुनाया। దేశమంతా కూడా వాళ్ళు సంచారము చేశాను అని వాక్యం ఉంటది. అక్కడ सारे देश में वो लोग सुनाते हुए सुने, ऐसा फिरे, వేరే ऐसा వేరే कहा है। ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రకటిస్తూ సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. अलग अलग प्रांतों में वो शुभ संदेश सुनाते हुए वो चले गए। సువార్తను ప్రకటించడం వల్ల ఏం జరిగింది? सुवार्ता शुभ संदेश सुनाने के द्वारा क्या हुआ? ఒకసారి 8వ వచనం చదవండి, एक बार हम 8वें लेकिन- वचन को पढ़ेंगे, 7వ వచనం చదవండి. 7वें वचन से पढ़ेंगे। అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గలుగు వారును, కుంటి వారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆ పట్టణం అంటే సమరయ పట్టణము. అంటే మరి సమరయ పట్టణం గురించి రాస్తున్నది ఇక్కడి. ఇంకా వాళ్ళు ఏ పట్టణంకి వెళ్ళారో, ఏ పట్టణం సువార్త ప్రకటన, ఎంత పట్టణం సంతోషించారో మనకు తెలియదు, కానీ సమరయ పట్టణము మిగులు సంతోషించేది. यहाँ पर समरिया प्रांत के बारे में लिखा है, उस प्रांत में बड़ा आनंद हुआ। ఆ పట్టణంలో ఫిలిప్ అనే భక్తుడు కూడా వెళ్ళాడు. और उस प्रांत में फिलिप नाम का भक्त भी गया, ఇంకా వేరే వేరే భక్తులు కూడా ఉన్నారు. और दूसरे भक्त भी वहां पर ఇంకా है, వేరే వేరే సేవకులు వేరే వేరే ప్రాంతానికి వెళ్ళారు. और दूसरे सेवक दूसरे जगहों पर गए। ఆ ప్రాంతంలో ఎంతో సంతోషం జరిగింది మనకి ఇక్కడ రాయబడలేదు. उस प्रांत में कितना आनंद हुआ यहाँ पर हमें అక్కడ नहीं लिखा। కొందరు విశ్వాసులు వెళ్ళారు, వాళ్ళతో పాటు ఫిలిప్ కూడా వెళ్ళాను. वहां पर कुछ विश्वासी गए थे, उनके साथ फिलिप भी गया था। ఇంకా వేరే వేరే జనులు, వేరే వేరే భక్తులు వేరే వేరే ప్రాంతానికి వెళ్ళారు. और दूसरे लोग दूसरे भक्त अलग अलग प्रांतों में ఆ वो गए थे। ప్రాంతం గురించి మనకు రాయబడలేదు. उन प्रांतों के बारे में हमें लिखा नहीं ఇక్కడ गया, అనుకూలం కాబట్టి ఈ సమరయ పట్టణం గురించి రాసి ఉన్నది. ఇక్కడ और ये समरिया देश के बारे में लिखा गया ఇక్కడ है। ఫిలిప్ ఒక్కడే వెళ్ళాడు. यहाँ पर फिलिप ఇంకా अकेला వేరే गया వాళ్ళు था। వెళ్ళినట్టుగా అక్కడ లేదు, ఖాళీ ఫిలిప్ ఒక్కడే వెళ్ళాను, వేరే విశ్వాసులు వెళ్ళారు అక్కడ. और कोई व्यक्ति यहाँ पर गया है ऐसा नहीं लिखा है, फिलिपस वहां पर गया है ये लिखा है। ఆ ఫిలిప్ అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించాడు, విశ్వాసులు అందరూ కూడా సువార్త ప్రకటించారు. फिलिपस वहां गया, वहां पर उसने शुभ संदेश सुनाया, उसके साथ के विश्वासियों ने भी सुनाया। ఎప్పుడైతే వాళ్ళు సువార్తను ప్రకటించారో, जब उन्होंने शुभ संदेश को सुनाया, అక్కడున్న వాళ్ళు కొందరిలోని దయ్యములు పెద్ద కేకలేసి బయటికి వెళ్ళిపోయాయంట. और वहां के कुछ लोगों में दुरात्माएं चिल्लाकर निकल चली गई, కొందరిలో ఉన్న పక్షవాయం కలిగిన రోగంను స్వస్థత और పొందుకున్నారంట. बहुत सारे लकवे के रोगी वहां पर चंगे किए गए, అనేకులు రోగం నుంచి వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. और बहुत सारे लोग अनेक रोगों से चंगे किए गए। అలాగా దేశం, ఆ పట్టణం అంతా కూడా వాళ్ళందరూ కూడా మంచి స్వస్థత పొందుకొని, దయ్యం బాధపడుతున్న వాళ్ళు విడుదల పొంది, వాళ్ళందరూ కూడా గొప్ప సంతోషం చూశారంట. और उसी प्रकार से ये सारा देश दुष्ट आत्माओं के प्रभाव से छुटकारा पाकर उन्होंने बहुत बड़ा आनंद मनाया। కొందరిలో దురాత్మలు ఉండి कुछ लोग जिनके अंदर दुष्ट आत्माएं थी, వాళ్ళని చెడు పనులకి ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నమాట. అవి उनको वो बुरे काम के लिए प्रोत्साहन दे रही थी, ఇతరులకి చెడు మార్గం నడిపిస్తూ ఉంటాయి. दूसरों को बुरे मार्गों पर चला रही వాళ్ళని थी, తాగడము, లేకుంటే వ్యభిచారం చేయించడము, దొంగలు చేయించడము, నరహత్య చేయించడము, కొన్ని దురాత్మల నుండి అలాగా వాళ్ళని పాపంలోనికి నడిపిస్తుంటాయి. उनको पिलाना, उनको व्यभिचार कराना, नर हत्या कराना, चोरी कराना, उनके अंदर रहकर दुष्ट आत्माएं कुछ ऐसा काम करा रही थी। అలాంటి దురాత్మలు
దురాత్మలు లోకమంతా కూడా పట్టి పీడిస్తున్నాయి. और ऐसे दुष्ट आत्माएं संसार को पकड़कर उन्हें ताड़ना दे కానీ रही है। ఎప్పుడైతే దేవుని బిడ్డలపై సువార్తను ప్రకటిస్తారో लेकिन जब परमेश्वर के बच्चे जाकर शुभ संदेश ఆ सुनाते हैं, సువార్త వాళ్ళ హృదయంలో పోగానే ఆ దురాత్మలు వెళ్ళిపోయాయి. वो शुभ संदेश उनके मन में जाते ही दुष्ट आत्माएं भाग गई। వాళ్ళకి నెమ్మది దొరికింది, उनको शांति मिली, వాళ్ళకి శాంతి దొరికింది, उनको शांति मिली, ఆ పట్టణం అంతా కూడా సంతోషించింది. वो सारा देश आनंद मनाया। సో ఈ రోజు మనం కూడా ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తామో और आज जब हम शुभ संदेश सुनाते हैं, వాళ్ళకి సంతోషం దొరుకుతుంది, उनको आनंद मिलता వాళ్ళకి है, నెమ్మది దొరుకుతుంది, उनको शांति मिलती है, వాళ్ళ పాపం నుంచి वो విడిపించబడతారు. पाप से छुड़ाए जाते ఆ हैं। పాపము భారం బట్టి వాళ్ళకి నెమ్మది ఉండదు. वो पाप के बोझ से उनको शांति नहीं मिलती। ఆ పాపం చేస్తూ ఉండి పాపం చేస్తూ ఉండి వాళ్ళకి శాంతి ఉండదు. वो पाप करते हैं, पाप के द्वारा उनको शांति नहीं मिलती। వాళ్ళు పాపం రహస్యంగా పాపంలో ఉంటారు కానీ వాళ్ళకి నెమ్మది ఉండదు. वो रहस्य में पाप में रहते हैं, लेकिन उनके अंदर शांति नहीं వాళ్ళు रहती। పైపైన చూపించుకుంటూ ఉంటారు. वो ऊपर से दिखावा करते हैं, నేను చాలా ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, నెమ్మదిగా ఉన్నా అని చూపించుకుంటారు मैं పైపై. आनंद हूँ, खुशी से हूँ, शांति से हूँ, ऊपर से दिखावा కానీ వాళ్ళు करते हैं। పాపంలో జీవిస్తుంటారు. వాళ్ళు లోపట వాళ్ళు భయంకరమైన పీడనతో వాళ్ళు జీవిస్తుంటారు. वो पाप में जी रहे होते हैं, वो अंदर से उनको अंदर भयंकर पीड़ा होती है। అలాగా భయంకరమైన పీడలో జీవిస్తున్న వారికి మీరు సువార్తను ప్రకటించండి. ఆ దురాత్మ వెళ్ళిపోయి వాళ్ళ జీవితం మార్చబడుతుంది. और ऐसा जो भी भयंकर पीड़ा में है, उसे जाकर आप शुभ संदेश सुनाइए, उसका जीवन बदल जाएगा। సో అలాగా మనము సువార్తను ప్రకటిస్తే అనేకులకి మనము విశ్రాంతి ఇచ్చిన వారం అవుతాం. और जब हम अनेक लोगों को शुभ संदेश सुनाते हैं, तो अनेक लोगों को विश्रांति देने वाले వాళ్ళ बनते हैं। జీవితము మార్చబడుతుంది. उनका जीवन बदल जाता है। వాళ్ళ జీవితం చచ్చిపోయిన స్థితిలో నుంచి వాళ్ళు జీవంలోనికి రాగలుగుతారు. मृत्यु की स्थिति से हम उनको जीवन के मार्गों में चला వాళ్ళ सकते हैं। పాపంలో నుంచి వాళ్ళు పరిశుద్ధమై నడిపించబడతారు. उनके पाप से छुड़ाकर उनको पवित्रता में चला सकते हैं। అలాగా మనం కావాలి అని దేవుడు ऐसा కోరుకుంటున్నాడు. हमें बनना है, परमेश्वर ये चाहता है। ఫిలెమోన్ అట్లా ఉన్నాడు. फिलेमोन ऐसा था। ఫిలెమోన్ ఎట్లా ఉన్నాడు? फिलेमोन कैसा था? అనేకులకి अनेक लोगों के लिए విశ్రాంతికరి ఆయన విశ్రాంతి ఇచ్చే విధంగా ఉన్నాడు అనమాట. उनको विश्रांति देने के समय पे अने- जगह पर वो था, విశ్రాంతి వైపు నడిపించే వ్యక్తిగా ఉన్నాడు. यानी कि विश्रांति में उनको चलाने की ओर था। అనేక జీవితము ఆయన చిగురింపజేసే స్థితిలో ఉన్నాడు అన్నమాట. अनेक लोगों के जीवन को उसने हरा भरा किया, ऐसी स्थिति में वो था। దేవుడు ఈ రోజు కూడా మమ్మల్ని అట్లా ఉండాలని కోరుకుంటున్నాడు. आज हम भी ऐसा रहे, परमेश्वर यही चाहता है। అలా ఉండాలా మరి అట్లా ఉండాలని మీకు ఆశ ఉన్నదా? ऐसा रहना है कि आपकी इच्छा ऐसी మీ है, ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలని ఆశ ఉన్నదా? आपके द्वारा अनेक लोग మీ आशीर्वादित हो, ద్వారా అనేకులు చేయగల వాళ్ళ జీవితం చిగురించబడాలని మీకు ఆశ ఉన్నదా? आपके द्वारा बहुत सारे लोगों के जीवन हरे भरे हो, क्या आपकी आशा है? అలాగే మీరు ఉండాలంటే ఒకటే పని చేద్దాం. अगर आपको ऐसा रहना है, तो एक काम करना हो, సువార్తను ప్రకటించాలి. शुभ संदेश को सुनाना है, దేవుని గురించి మనం వాళ్ళకి ప్రకటించాలి. परमेश्वर के बारे में उनको बताना है, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. उनके लिए प्रार्थना करना है, వాళ్ళకి కొద్దిగా ప్రోత్సాహకరమైన మాటలు మనం చెప్పాలి. उनको प्रोत्साहित करें, ऐसे कुछ बातें మేము बोलनी है। వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇవ్వాలి. अगर आप गए हो, तो अच्छा प्रोत्साहन उन्हें వాళ్ళ देना है, పాపం నుంచి విడిపించే విధంగా మనం సువార్తను उनके ప్రకటించాలి. पापों से उनको छुड़ाए, ऐसे शुभ संदेश देना వాళ్ళకి है, సత్యంలో నడిపించడానికి కొద్దిగా మనం సువార్తను उनको ప్రకటించాలి. सत्य में चलाने के लिए शुभ संदेश सुनाना है। అలాంటి జీవితం మనం కలిగి ఉందాం. ऐसा जीवन हमारा होना चाहिए। అలాగా అలాంటి పని చేయడానికి మనం కొద్ది సమయం ఇవ్వాలి. ऐसा काम करने के लिए हमें अपना समय देना కానీ है। ఈ రోజు మనకున్న సమయం అంతా కూడా లోకంలో ఖర్చు అయిపోతుంది. लेकिन आज हमारा समय सारा संसार में खर्च हो रहा है। పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. पवित्र आत्मा हमारे मन में है, మనలో నుంచి జీవజల నదులు బయలు వెళుతుంది. हमारे अंदर से जीवन जल की नदियां అనేక बाहर ఆత్మలు निकलेगी, రక్షించబడతాయి. अनेक आत्माएं बचाई ఆ जाएंगी। సామర్థ్యం మనలో ఉన్నా కూడా वो सामर्थ्य हमारे अंदर है, फिर దాన్ని भी మొత్తం మనం ప్యాక్ చేసి ఉంటున్నాం. उसे पैक करके रख అంటే रहे हैं। పరిశుద్ధాత్మ దేవుని కార్యములను కూడా మనం కట్టేసి పెట్టేస్తున్నాం. यानी कि पवित्र आत्मा के कार्यों को हमने बांध के మన रखा ద్వారా ఏ है। గొప్ప కార్యము జరగకుండా దాన్ని మనం విడుదల చేస్తలేము. हमारे द्वारा कुछ बड़े काम हो, इसलिए हम उसे छोड़ नहीं మనం रहे। లోకంలో సమయం గడిపేస్తున్నాము. हम संसार में अपना समय बिता లోక रहे हैं। సంబంధమైన పనులకు మనకు సమయం ఉన్నది. संसार के विषय में काम करने का లోక समय है, అన్నిటికీ సమయం ఉన్నది. संसार के हर विषय में हमारा समय है। వార్త ప్రకటించడానికి సమయం లేదు. शुभ संदेश सुनाने के लिए समय नहीं है। ఒకరిని ప్రోత్సహించడానికి సమయం లేదు. एक व्यक्ति को प्रोत्साहन देने का समय ఒక नहीं వ్యక్తి है। నాశనం వెళ్తుంటే ఆయనకి సరైన సలహా ఇవ్వడానికి మన దగ్గర సమయం లేదు. एक व्यक्ति नाश में बढ़ रहा है, उसको अच्छी सलाह देने का समय हमारे पास नहीं అలాంటి है। జీవితం ఈ రోజు మనం జీవిస్తున్నామా? क्या ऐसा जीवन आज हम जी रहे हैं, లేకపోతే దేవుని బిడ్డలమే ఉండి या फिर परमेश्वर के बच्चे होकर, దేవుని బిడ్డలమే చెప్పుకొని परमेश्वर के बच्चे कहलाकर ఎప్పుడు కూడా మనం ఏడుస్తూ ఆ బాధలు ఈ బాధలు అని వచ్చిన వాళ్ళనుకో నా బాధ ఇదా
నా బాధ ఇదా, నా కష్టం ఇది ఇక్కడ అని ఏడుపు మన ఏడుపే చెప్తున్నామా? आने वाले हर व्यक्ति के सामने रोकर मेरी इतनी मुश्किलें, मेरे इतने कष्ट, हर बार हम यही बता रहे हैं। మనం ఏడుస్తున్నాం అంటే अगर हम अपने आप में रो रहे हैं జీవజల నదులు మనలో లేవు. तो जीवन जल की नदी हमारे ఆ अंदर नहीं है, దేవుని శక్తి మనలో పని उस చేస్తలేదు. परमेश्वर की शक्ति हमारे अंदर काम नहीं कर ఎవరైతే रही। దేవునితో నడుస్తారో, जो कोई भी परमेश्वर के साथ चलता దేవునితో है, సహవాసం చేస్తారో, जो परमेश्वर के साथ सहवास వాళ్ళు ఈ करता है, లోకానికి వెలుగై वो ఉంటారు. इस संसार के लिए ज्योति होगा, వాళ్ళు ఈ లోకానికి జీవజల నదులు ప్రవహించే వ్యక్తులుగా वो ఉంటారు. इस संसार के लिए जीवन जल की नदी बहाने వాళ్ళు वाला ఈ बनता లోకానికి है, ఆశీర్వాదకరంగా ఉంటారు. वो इस संसार के लिए आशीर्वादित का होगा। దేవునితో నడిచిన వ్యక్తి, परमेश्वर के साथ चलने वाला దేవునితో व्यक्ति, సహవాసం చేసిన వ్యక్తి परमेश्वर के साथ सहवास करने वाला ఆయన व्यक्ति అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. अनेक लोगों के लिए आशीर्वादित रहेगा। ఎవరైతే దేవునితో సహవాసం చేయరో, जो कोई भी परमेश्वर के साथ सहवास ప్రార్థన नहीं వాళ్ళ करेगा, దగ్గర సమయం ఉండదు, प्रार्थना के लिए समय नहीं रहेगा, దేవుని వాక్యం చదవడం సమయం ఉండదు, परमेश्वर का वचन पढ़ने का समय नहीं వాళ్ళ रहेगा, హృదయం ఏమి ఇతరికి ఆశీర్వాదకరంగా ఉండలేరు. वो इस संसार में किसी को आशीर्वाद का कारण नहीं వాళ్ళ रहेंगे। హృదయం నుంచి ఏడుపులే బయటికి వస్తాయి. उनके मन में से केवल रोना ही बाहर నా आता है। జీవితం ఇంతే, मेरा जीवन इतना ही నాకు है, ఈ కష్టము, मेरे इतने నా तकलीफें అప్పులు हैं, చూడు, मेरे कर्ज को నా देखो, సమస్య చూడు, मेरे समस्या को देखो, ఇదే చూపిస్తారు వాళ్ళు. यही बार बार बताएंगे। అలాంటివి ఎవరు దేవునితో నడవరో వాళ్ళ ఇదే అప్పులు వాళ్ళ ఏడుపే ఉంటది వాళ్ళ దగ్గర. और जो कोई भी परमेश्वर के साथ नहीं चलेंगे उनका यही रोना కానీ होगा। ఎవరైతే దేవునితో నడుస్తారో लेकिन जो कोई भी परमेश्वर में चलेगा, వాళ్ళకి ఎన్ని శోధనలు వచ్చినా, उसके ऊपर कितनी भी ఎన్ని परीक्षाएं आए, సమస్యలు వచ్చినా, कितनी भी समस्याएं आए, వాళ్ళు చల్ల చెదరం అయిపోయినా अगर वो तीतर भीतर भी हो जाए, వారు లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. वो इस संसार के लिए आशीर्वादित అనేక रहेंगे। ప్రాంతంలో వెళ్ళి అనేకులకి సంతోషించే విధంగా వాళ్ళ జీవితం ఉంటుంది. अनेक प्रांत में जाकर अनेक लोगों को आनंद दे, ऐसा जीवन उनका रहेगा। వాళ్ళకి ఎంత పెద్దన వాళ్ళ మీద శోధన వచ్చినా కూడా ఇతరికి వాళ్ళ ఆశీర్వాదకరంగా ఉంటారు. कितनी बड़ी भी मुश्किल उनके ऊपर आए, लेकिन वो दूसरों के लिए आशीर्वादित అలాగా रहेंगे। మనం చూస్తున్నాం బైబిల్లో. ऐसा हम बाइबल में देखते हैं। ఫస్ట్ సెంచరీలో విశ్వాసులకు భయంకరమైన శోధన వచ్చినా కూడా आदि की कलीसिया में उनके ऊपर बहुत मुश्किलें आई, వాళ్ళ ఇల్లులన్నీ కూడా కాల్చబడ్డాయి. उनके घरों को जला दिया వాళ్ళ गया, పిల్లల మీద పెద్ద శోధనలు వచ్చాయి. उनके बच्चों के ऊपर मुश्किलें आई, అయినా కూడా వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించి ఆ ప్రాంతం ఆ పట్టణమే సంతోషించే విధంగా వాళ్ళు ప్రయాసపడ్డారు. फिर भी वो दूसरे प्रांत में जाकर शुभ संदेश सुनाकर अपने बच्चों के साथ सारे लोगों को ले जाकर पूरे देश को आनंद दिलाया। సో మొత్తం పట్టణమే సంతోషించబడిందంటే अगर पूरा देश ही आनंद मनाया, ఈ రోజు మన ద్వారా ఒక వ్యక్తి కూడా సంతోషించబడలేకపోతానంటే మనలో జీవజల నది ఉన్నదా? तो क्या आज हमारे द्वारा एक व्यक्ति आनंद नहीं मना रहा, तो क्या हमारे अंदर जीवन जल की మనం नदियां నిజంగా हैं? దేవుని బిడ్డలముగా అని మనం చెప్పుకుంటున్నామంటే ఖచ్చితంగా మన ద్వారా ఈ పనులు జరగాలి. अगर हम परमेश्वर की संतान है, बच्चे ऐसा कहलाते, तो हमारे द्वारा ये काम होने నేను हैं। యేసు ప్రభుని నమ్మిన బిడ్డ मैंने यीशु मसीह पर विश्वास किया है, అంటున్నామంటే हम ऐसा कहते हैं, మన ద్వారా దేవుని కార్యం జరగాలి. लेकिन हमारे द्वारा परमेश्वर का कार्य हो। అనేకులకు మనం ప్రోత్సాహం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. अनेकों को हम प्रोत्साहन दे, ऐसा हमें అలా रहना है। దేవుని దగ్గర నుంచి శక్తి పొందుకున్న బిడ్డలంగా మనం ఉండాలి. ऐसा परमेश्वर के पास से शक्ति लेना है, అనేకులు మనం ప్రోత్సహించే విధంగా ఉండాలి. अनेक लोगों को प्रोत्साहन दे, ऐसा हमें బైబిల్లో रहना ఒక है। వ్యక్తి ఉన్నాడు. बाइबल में और एक व्यक्ति है, ఒకసారి ఆయన గురించి చదివి మనం एक ముగించుకుందాం. बार उसके बारे में पढ़कर हम అపోస్తల కార్యం 4వ అధ్యాయము 36వ వచనం చూడండి. అపోస్తల కార్యములు प्रेरितों की पुस्तक चौथा अध्याय 4వ అధ్యాయము 30 హా హ్మ్ ఆ ఆ హెచ్చరిక పుత్రుడు హ్మ్ 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 సో ఇక్కడ మనం చూస్తే ఒక లేవి అయిన యేషూపు అని ఉన్నాడు. ఆయనకు అపోస్తలులు ఏమని పేరు పెట్టారు? బర్నబ్బా అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు. అంటే అందరినీ మంచి హెచ్చరిస్తాడు అనమాట. హెచ్చరిస్తాడంటే ఇలా చేస్తే మనము నష్టపోతాము, ఇలా చేస్తే మనం లాభదాయకంగా ఉంటాము. यहाँ पर हम देखते हैं यूसुफ नाम का साइप्रस एक व्यक्ति था, लेवी था, जिसका नाम प्रेरितों ने बरनबास रखा था, क्योंकि वो दूसरों लोगों को चेतावनी देकर उनको शांति के मार्गों में चलाता था। ఆయనకు శ్రేష్టమైన మార్గం నడిపించే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన श्रेष्ठ मार्गों में चलाने वाला व्यक्ति वो था। ఆయన శ్రేష్టమైన మార్గంలో ఉండి वो श्रेष्ठ मार्गों में रहकर, ఆ మంచి మార్గం ఆయన నడుస్తూ ఉండి अच्छे मार्गों में वो चलकर అనేకుల్ని ఆ మార్గంలోనికి నడిపించే వ్యక్తిగా ఉన్నాడు. अनेक लोगों को उस मार्गों में चलाने वाला व्यक्ति ये था। అనేకులైన ప్రోత్సహించే స్థితిలో ఉన్నాడు ఆయన. अनेक लोगों को प्रोत्साहन दे, ऐसी स्थिति में ये था। నశిస్తున్న వారిని సత్యంలో నడిపించే వ్యక్తిగానే ఉన్నాడు. जो नाश हो रहे उनको अच्छे मार्गों में चलाने वाला ये అనేకులు था। కుంగిపోయిన వారిని, కుగ్గిపోయిన వారిని, जो लोग अपने मन में टूटे हुए हैं,
వాళ్ళందరినీ కూడా ధైర్యపరిచే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. उन लोगों को धैर्य दिया। ऐसी स्थिति में ये है, అలాంటి స్థితిలో మనం ఉన్నామా? ऐसी स्थिति में क्या हम हैं? లేకుంటే మనమే కుగ్గిపోయి నా జీవితం ఇంతే, నాది, నా బాధ అంటున్నాం అంటే మీరు దేవునితో ఇంకా దూరంగా या ఉన్నారు. फिर हम ही अपने आप में टूट कर मेरा जीवन इतना ही है, ऐसा है अगर कहते हैं, దయచేసి మీరు దేవుని దగ్గరికి రండి. कृपया करके आप परमेश्वर के पास आइए। యేసు ప్రభు ఎందుకు పుట్టిండంటే यीशु मसीह क्यों पैदा हुआ? అనేక పనులు చేయడానికి పుట్టారు. वो आने बहुत सारे काम करने के लिए वो అయితే पैदा हुआ, దేవదూతలు వచ్చి लेकिन स्वर्गदूत आकर ఆ ఆ ఒక ఏమంటే గొర్రెలు కాస్తున్న కాపరులతో దేవదూతలు వచ్చి చెప్తారు. और भेड़ चराने वाले चरवाहों से वो कहते हैं, ఆ కాపరులతో ఏమి దేవదూతలు చెప్తారంటే, उन चरवाहों से स्वर्गदूत ये ఇదిగో कहते మీకు हैं, మహా సంతోషకరమైన విషయం మీకు చెప్పడానికి వచ్చాము. देखो तुम्हें बहुत बड़ा आनंद की बात हम बताने आ रहे हैं। దేవుడు అంటే ఒకసారి వచనం చదవండి. దూత భయపడకడి, ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేస్తున్నాను. రక్షకుడు మీ కొరకు పుట్టున్నాడు. అయితే ఆ దేవదూత వచ్చి ఆ కాపరులతో ఏమంటున్నారు? ये स्वर्गदूत आकर उन चरवाहों से ये क्या कह रहे నీకు हैं? మహా సంతోషకరమైన ఒక సువార్తను ప్రకటిస్తున్నాము అన్నారు. आपके लिए बड़े आनंद का शुभ संदेश हम सुना रहे మహా हैं। సంతోషం అంట. महा आनंद, बड़ा आनंद। అది ఏమి? ये क्या है? మీ కొరకు రక్షకుడు పుట్టాడు. आपके लिए एक रक्षक ఆ पैदा हुआ है। రక్షకుడు ఎందుకు పుట్టాడంటే वो रक्षक इसलिए पैदा हुआ है, మనందరికీ మహా సంతోషం ఇవ్వడానికి, आप सभी लोगों को बड़ा आनंद देने के మొత్తం लिए, భూమి మీద మనుషులందరికీ మహా సంతోషం ఇవ్వడానికి పుట్టాడు. इस संसार के सारे मनुष्य को आनंद देने के लिए वो ఆ जन्मा మహా है। సంతోషం ఇవ్వడానికి యేసుప్రభు పుట్టాడు. वो महा आनंद देने के लिए ही वो जन्मा ఆ है। మహా సంతోషం ఇచ్చే రక్షకుని దగ్గర మీరు వెళ్తున్నారా? उस बड़े आनंद देने वाले रक्षक के पास क्या ఆ आप जा మహా रहे हो? సంతోషం ఇచ్చే దేవునితో మీకు కాంటాక్ట్ ఉన్నదా? क्या उस बड़ा आनंद देने वाले परमेश्वर के साथ आपका कनेक्शन है? ఆయనతో మీకు సంబంధం ఉన్నదా? उसके साथ क्या आपका संबंध है? ఆ మహా సంతోషం ఇచ్చే దేవుడే మిమ్మల్ని పిలుస్తున్నాడు. वो बड़ा आनंद देने वाला परमेश्वर ही आपको बुला रहा है। సమస్త భారమును మోసుకునితో సమస్త జనులారా बहुत से दबे हुए सारे संसार నా के దగ్గరికి लोगों, రండి, मेरे पास आओ, నేను మీకు విశ్రాంతి मैं ఇస్తాను. तुम्हें विश्रांति दूंगा। అని యేసు ప్రభు అడుగుతున్నాడు. ऐसा यीशु मसीह पूछ నేను रहा మీకు है, విశ్రాంతి ఇస్తాను, मैं तुम्हें शांति నేను दूंगा, మీకు సమాధానం मैं ఇస్తాను, तुम्हें समाधान నేను दूंगा, మీకు నెమ్మది ఇస్తాను. मैं तुम्हें विश्राम दूंगा। నా దగ్గరికి రండి, मेरे पास आओ, నేను ఇస్తాను అంటాడు. मैं दूंगा, ऐसा कह ఈ रहा రోజు है। అందరూ ఆయన దగ్గరికి వెళుతలేమేమో, आज सभी लोग उसके पास नहीं जा रहे ఆయనతో होंगे, సహవాసం చేస్తలేమేమో. उसके साथ सहवास नहीं कर रहे ఎవరైతే होंगे। ఖచ్చితంగా ఆయనతో సహవాసం చేస్తారో जो कोई भी उसके साथ सहवास करेगा, ఆయన దగ్గర జ్ఞానం లభిస్తుంది, उसके साथ उसको ज्ञान मिलेगा, ఆయన దగ్గర శాంతి లభిస్తుంది, उसके अंदर शांति ఆయన होगी, దగ్గర నిత్య జీవం उसके अंदर లభిస్తుంది. नित्य जीवन ఆయన होगा, రక్తంలో మన పాపములు और కడగబడతాయి. उसके लहू में हमारे पाप धुल మనం जाएंगे, పరిశుద్ధులం हम అయిపోతాము. पवित्र बन जाएंगे। అప్పుడు లోకానికి మనం పరిశుద్ధ మార్గం तब బోధించగలుగుతాము. संसार को हम पवित्र मार्ग దేవుడు बता ఇచ్చిన सकते జ్ఞానంతో हैं। అనేకులు మనం జ్ఞానం బోధిస్తాము. परमेश्वर ने जो ज्ञान दिया है अनेक लोगों को बता सकते हैं। దేవుడిచ్చిన శాంతిని మనం పొందుకొని అనేకులు శాంతి మార్గం నడిపించగలుగుతాము. परमेश्वर की शांति हम पाकर अनेक लोगों को शांति के मार्ग में ఈ चला రోజు सकते మనకు ఆ हैं। శాంతి నెమ్మది మనలో లేదంటే, अगर आज वो शांति और विश्राम हमारे अंदर नहीं है, శాంతినిచ్చే దేవుడితో సమయం గడపడానికి మన దగ్గర సమయం లేదేమో, शांति देने वाले परमेश्वर के लिए अगर हमारे पास समय नहीं है, తో మనకు దేవుని శాంతి దొరకదు. तो हमें परमेश्वर की शांति नहीं దేవుడు मिलेगी। జ్ఞానం ఇచ్చే ఆ జ్ఞానం పొందుకోవడానికి మన దగ్గర సమయం లేదేమో. परमेश्वर जो ज्ञान दे रहा है वो ज्ञान लेने का समय हमारे पास नहीं है। మనం లోకంలో అటు సమయం గడిపేస్తున్నామేమో. हम संसार में इधर उधर अपना समय बिता रहे हैं, గురించి మనం లోకానికి వెలుగు అందించలేకపోతున్నాము. इसी कारण से हम संसार को ज्योति नहीं दे మన पा ద్వారా रहे हैं। అనేకులకి ప్రోత్సాహం మనము ఇవ్వలేకపోతున్నాము. हमारे द्वारा हम अनेक लोगों को प्रोत्साहन अगर नहीं दे पा रहे हैं, అనేకులు మనం ఇవ్వలేకపోతున్నాము. अनेक लोगों को अगर हम चेतावनी नहीं दे पा रहे हैं, ఎందుకంటే మనం దేవుని దగ్గర పొందుకోలేకపోతున్నాం కాబట్టి ఎవరికి ఇవ్వలేకపోతున్నాం. क्योंकि हम परमेश्वर की ओर से पा नहीं रहे, इसलिए हम दे नहीं पा रहे। ఎవరైతే దేవుని దగ్గర ఉండి ఆయన దగ్గర పొందుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా లోకానికి जो అందిస్తారు. कोई भी परमेश्वर के साथ रहकर उससे पाएगा वो दे पाएगा, ఖచ్చితంగా ఇస్తాడు. वो देगा। అదే మన దగ్గర మనకి ఎందుకు ఇస్తాడంటే మనం ఆయనతో సమయం గడపడానికి సమయం లేదు. वो हमें क्यों देगा, यानी कि हम उसके पास समय नहीं बिता रहे। వేరే భక్తులందరూ కూడా సమయం గడిపారు, వాళ్ళు పొందుకున్నారు, లోకానికి వాళ్ళు గొప్ప ఆశీర్వాదకరంగా నిలబడ్డారు. दूसरे भक्तों ने उसके साथ समय बिताया और दूसरों के लिए वो आदर्शवादी बने। ఈ రోజు మనం కూడా సమయం ఇద్దాం దేవునికి. और आज हम भी अपना समय परमेश्वर को देंगे। దేవుని కోసం మనం గొప్ప కార్యములు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. परमेश्वर के लिए हम बड़े काम करें, परमेश्वर ये चाहता है। ఈ బర్నబాస్ కూడా ये बरनबास भी తనకున్న ఆస్తి అంతా కూడా అమ్మేసి अपनी सारी संपत्ति को बेचकर
దేవుని సేవకుల దగ్గర పెట్టేసేసి परमेश्वर के सेवकों के पास रखकर ఆయన దేవుని స్వార్థ కోసం ఆయన దేశ సంచారం చేశాడు. वो परमेश्वर के शुभ संदेश के लिए सारा देश फिरता रहा। దేవుడు ఆయనను వాడుకున్నాడు. परमेश्वर ने उसको उपयोग దేవుడు किया, ఆయన ద్వారా గొప్ప పనులు చేశాడు. उसके द्वारा परमेश्वर ने बड़े काम ఈ किए। రోజు కూడా మనము आज भी हम లోక సంబంధమైన కొన్ని పనులను వదులుకొని संसार के बातों के कुछ काम को కొన్ని छोड़कर అవసరం లేని పనులు కొద్ది తగ్గించుకొని कुछ व्यर्थ कामों को कम कर దేవుని సన్నిధిలో కూర్చొని परमेश्वर के समीप बैठकर దేవుని కోసం కొద్ది పనులు చేయడానికి మనం తీర్మానం తీసుకోవాలి. परमेश्वर के लिए कुछ काम करे ऐसा निर्णय लेना है। మన దేవుని మనం అడగాలి, परमेश्वर से हमें पूछना है, దేవా నన్ను వాడుకో, परमेश्वर मुझे उपयोग करो, దేవా నీ కోసం నేను ఇక పనిని వదులుకున్నా, आपके लिए मैंने ये काम छोड़ा, ఇంత సమయం నీ దగ్గర పెడుతున్నా, इतना समय मैं आपको दे रहा నన్ను हूँ, ఆశీర్వదించు, मुझे आशीर्वाद दो, నీ విశ్రాంతితో నన్ను నింపు, आपकी विश्रांति से నీ मुझे भरो, జ్ఞానంతో నన్ను నింపు, आपके ज्ञान से मुझे भरो, నీ బలముతో నన్ను నింపు, आपके ताकत से నీ मुझे भरो, సామర్థ్యంతో నన్ను నింపు. अपनी सामर्थ्य से मुझे అప్పుడు भरो, నేను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటా, तब मैं दूसरों को आशीर्वादित అనేకులకి నేను रहूंगा, ప్రోత్సాహకరంగా ఉంటా, अनेक लोगों को मैं प्रोत्साहन दे అనేకులు पाऊंगा, నేను బలపరిచే విధంగా अनेक ఉంటా. लोगों को मैं ताकत दूंगा। నన్ను బలపరచు तो దేవా, मुझे ताकत दे प्रभु, నన్ను సామర్థ్యం నింపు मुझे దేవా, सामर्थ्य दे प्रभु, నన్ను పరిశుద్ధత నింపు तो దేవా. मुझे अपनी पवित्रता से भर दे, అప్పుడు నేను లోకాన్ని కూడా అలాగ ఉంటా. तब मैं संसार को भी इसी प्रकार रहूंगा। అలాగ మనం కొద్దిగా సిద్ధపరచుకోవాలి దేవుని. ऐसा हमें अपने आप को तैयार ఈ करना రోజు है। మనం దేవుని దగ్గర ఉండడానికి సమయం లేదు, आज हमें परमेश्वर के साथ रहने का समय దేవుని नहीं దగ్గర है, నుండి నేర్చుకోవడానికి సమయం లేదు, परमेश्वर की ओर से सीखने का समय नहीं है, దేవుని దగ్గర సామర్థ్యం పొందుకునే సమయం లేదు. परमेश्वर की सामर्थ्य पाने का समय नहीं మనకి है, లోకంలోనే ఉండడానికి ఇష్టపడుతున్నాము. और संसार में रहने के लिए इच्छा कर ఈ रहे हैं। లోక సంబంధమే మనకు గొప్పదైపోయింది. ये संसार ही हमारे लिए बड़ा बन गया है, ఇక దేవునితో సమయం గడపడానికి మన సమయం లేకపోతే దేవుని నుంచి ఎలా సామర్థ్యం మనకు వస్తుంది? और परमेश्वर के साथ समय बिताने का समय हमारे पास नहीं, तो उसके सामर्थ्य हम कैसे సో पाएंगे? దయచేసి మనం దేవునితో సమయం గడపాలి. तो कृपया करके हमें अपना समय దేవుని परमेश्वर के కోసం साथ ఏదైనా बिताना పని है, చేయాలని కొన్ని తీర్మానం మనకు ఉండాలి. परमेश्वर के लिए कुछ करूं ऐसा निर्णय हमारा होना దేవుడైతే चाहिए। మహా సంతోషం ఇవ్వడానికి వచ్చారని परमेश्वर बड़ा आनंद देने के लिए आया है, దూతలు చెప్తున్నారు. ये स्वर्गदूतों ने कहा ఆ है, మహా సంతోషం మనం పొందుకుందాము, और ये बड़ा आनंद हम पाएंगे, అనేకులకు సంతోషం ఇచ్చే విధంగా మనం और ఉండాలి. अनेक लोगों को दे पाए ऐसे रहेंगे। ఫెలోమోన్ అట్లే ఉన్నాడు. फिलेमोन ऐसा ही बना, ఉన్నాడా లేదా वो ఫెలోమోన్? ऐसा है या नहीं? హల్లెలూయా. हालेलुया। ఫెలోమోన్ ఎట్లా ఉన్నాడు? फिलेमोन कैसा है? ఎట్లా ఉన్నాడు? कैसा है? ఆయనను బట్టి అనేక పరిశుద్ధుల హృదయం విశ్రాంతి పొందగలిగారు. उसके फिलेमोन द्वारा बट- बहुत बड़े लोगों का मन हरा भरा हो गया, అనేక జీవితం వెలిగించబడ్డాయి. बहुत सारे जीवनों को उसने चलाया, మనం కూడా దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం కదా, और हम भी अपने आप को परमेश्वर के సండే बच्चे ఆరాధన कहलाते हैं। చేస్తాం కదా. हर रविवार आराधना करते మన हैं। మనం బట్టి ఎంతమంది జీవితం వెలిగించబడ్డాయి, हमारे द्वारा कितने लोगों के जीवन में మనం उजाला బట్టి आया, ఎందరూ ఆశీర్వదించబడ్డారు, हमारे द्वारा कितने लोगों का మన आशीर्वाद ద్వారా मिला है, ఎందరూ జ్ఞానంలోకి నడిపించబడుతున్నారు. हमारे द्वारा कितने लोग ज्ञान में चलाए जा रहे हैं। ఒక్కసారి మన జీవిత పరీక్ష एक చేసుకోవాలి. बार हम अपने आप की जांच మన करेंगे, ద్వారా ఏమైనా గొప్ప కార్యం జరుగుతుందో భూమి मेरे మీద? द्वारा कुछ बड़ा काम हो रहा है इस संसार में, ఎందుకు జరగట్లేదు? क्यों नहीं हो पा ఏదో रहा? మనలో శక్తి లేదా? क्या मेरे अंदर అంటే शक्ति नहीं है? పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేరా? यानी कि पवित्र आत्मा मेरे अंदर नहीं है? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు, पवित्र आत्मा हमारे अंदर మనకు है, శక్తి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా वो ఉన్నారు. हमें शक्ति देने के लिए तैयार కానీ है, పొందుకోవడానికి మన దగ్గర సమయం లేదు. लेकिन उसको पाने का समय हमारे पास దేవుని नहीं। శక్తి పొందుకోవడానికి మనకు సమయం లేకపోయింది. परमेश्वर की शक्ति हम पाए ऐसा समय हमारे पास దేవుని नहीं శక్తి है। పొందుకొని దేవుని కార్యం జరగడించడానికి, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి మన దగ్గర సమయం లేకపోయింది. परमेश्वर की शक्ति पाकर उसकी इच्छा पूरी करे ऐसा समय हमारे पास नहीं ఈ है। రోజు మనం కొద్ది కొత్త తీర్మానం తీసుకుందాం. आज हम एक नया निर्णय लेंगे, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు, पवित्र आत्मा हमारे मन में है, శక్తి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా वो ఉన్నాడు. हमें शक्ति देने के लिए तैयार है, ఆయన వరములు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. अपने वरदान वो हमें देने के लिए तैयार है, ఆ వరములు మనం పెంచుకోవాలి. उन वरदानों को हमें बढ़ाना है। దేవుడు ఇచ్చిన సామర్థ్యం కొద్ది పెంచుకోవాలి. परमेश्वर ने जो सामर्थ्य दी है उसे बढ़ाना దేవుని है। కోసం ఏదో మనం పని చేయడానికి తీర్మానం తీసుకోవాలి. परमेश्वर के लिए कुछ काम करो ऐसा निर्णय लेना है। ఎప్పుడైతే మనం అలా తీర్మానం जब తీసుకుంటామో हम ये निर्णय लेंगे, మన ద్వారా అనేకులు సంతోషిస్తారు, हमारे द्वारा अनेक लोग आनंद मनाएंगे, అనేక కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. अनेक परिवार आशीर्वादित మన होंगे, సంఘం ద్వారా ఒక పట్టణం గ్రామం ఆశీర్వదించబడుతుంది. हमारे कलीसिया के द्वारा सारा देश एक शहर ही आनंद ఒక मनाएगा, ఊరే ఆనందించబడుతుంది. एक गांव आनंद मनाएगा। అలాగా జరుగుతుందని మనం విశ్వాసం ఇద్దాం. ऐसा होगा, हमें ये विश्वास करना है, అలాంటి గురి కలిగి మనం పని చేద్దాం. और ऐसा लक्ष्य रखकर हमें काम करना మన है। ద్వారా మమ్మల్ని బట్టి అనేకులు ఆనందించగలరు, हमारे द्वारा अनेक लोग आनंद मना सकते మమ్మల్ని हैं, బట్టి అనేకులు ప్రోత్సహించబడరు, हमारे द्वारा अनेक लोग प्रोत्साहन पा सकते हैं, మమ్మల్ని బట్టి అనేకులు రక్షించబడతారు. हमारे द्वारा अनेक लोग उद्धार पा మనం सकते हैं। అలాంటి తీర్మానం కలిగి జీవిద్దాం. हमें ऐसा लक्ष्य निर्णय लेकर जीना है। దేవుని సామర్థ్యం మనం పెంచుకుందాం. परमेश्वर के सामर्थ्य को बढ़ाना है, దేవుని కోసం మనం ప్రయాసపడాలని ఆ ఆశ కూడా మనం పెట్టుకొని ఆ గురి
గురి గోల్ పెట్టుకొని మనం ముందుకు వెళ్దాం. परमेश्वर के लिए मैं मेहनत करूं, ऐसा लक्ष्य हमें रखकर आगे चलना है। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे, అందరూ కూడా తీర్మానం తీసుకుందాం. हम सभी लोग निर्णय लेंगे। దేవుని బిడ్డలమని పిలువబడుతున్నాం కదా, परमेश्वर की संतान हम बुलाए నా जाते ద్వారా हैं, ఏదైనా గొప్ప కార్యం జరగాలి భూమి మీద. हमारे द्वारा कुछ काम हो इस संसार में, మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి అని मेरे మనం द्वारा अनेक लोग आशीर्वादित हो, తీర్మానం తీసుకుందాం. ऐसा निर्णय लेंगे। నా ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి, मेरे द्वारा अनेक लोग आशीर्वादित हो, అనేకుల్ని ప్రోత్సహించే వ్యక్తిగా నేను ఉండాలి. अनेक लोगों को मैं प्रोत्साहन दूं, ऐसा मुझे रहना है। అందరం కూడా తీర్మానం తీసుకుందాం. हम सभी लोग निर्णय लेंगे। మనకు దేవుడు ఇచ్చిన సామర్థ్యం అంతా కూడా దాన్ని దాచి పెడుతున్నామేమో. जो परमेश्वर ने हमें सामर्थ्य दी है, हो सकता है हम उसे छुपा रहे हो। దేవుడు మనకిచ్చిన వరములన్నీ కూడా మనం దాచి పెడుతున్నామేమో. परमेश्वर ने जो वरदान दिया है, हो सकता है उसे हम छुपा रहे దాన్ని हो, మేము వాడుకోలేకపోతున్నామేమో. उसका हम उपयोग नहीं कर पा रहे हैं। ఒకవేళ అట్లా మనం దాచి పెడితే अगर ऐसा हम उसे छुपा रहे हैं, దేవుడు ఒక రోజు మన మీద కోపగించాలి వస్తుంది. एक दिन परमेश्वर हम पर क्रोध करेगा। దేవుడు ఆ రోజు మమ్మల్ని, ఆ తీర్పు దినాన దేవుడు మమ్మల్ని గద్దించాలి వస్తుంది. न्याय के दिन परमेश्वर हमें डांटेगा। నీకెంత ఆయుష్కాలం ఇచ్చాను, मैंने तुझे इतनी उम्र दी ఇంత है, సామర్థ్యం ఇచ్చాను, इतनी सामर्थ्य दी ఇంత है, శక్తిని ఇచ్చాను, इतनी शक्ति ఇంత दी है, జ్ఞానం ఇచ్చాను, इतना ज्ञान ఇంత दिया है, శ్రేష్టమైన వాక్యము నీకు నేను इतना श्रेष्ठ वचन तुझे दिया है, నీకు తెలియచెప్పాను. तुझे बताया है, దాన్ని ఎట్లా వాడుకున్నావు? तूने उसका कैसे उपयोग ఒక్క किया? ఆత్మను రక్షించావా? क्या एक आत्मा को तूने बचाया? నిన్ను బట్టి ఒక ఆత్మను సంతోషించగలిగిందా? क्या तेरे द्वारा एक आत्मा ने आनंद ఒక मनाया? ఆత్మను పరలోక రాజ్యానికి నడిపించబడిందా? क्या तेरे द्वारा कोई आत्मा स्वर्ग में चलाई? దేవుడు ఆ రోజు అడుగుతాడు. परमेश्वर उस दिन पूछेगा। మనం ఏమి ఉత్తరం ఇవ్వాలి? उस समय हम क्या जवाब दे पाएंगे? దయచేసి ఈ రోజు మనం మంచి తీర్మానం తీసుకుందాం. कृपया करके आज हम एक अच्छा निर्णय लेंगे। మనం మంచి పనుల కోసం కొద్ది సమయం ఇద్దాము. हम अच्छे कामों के लिए अपना समय निकालेंगे। మన ద్వారా గొప్ప పనులు జరగాలని మనం దేవుని దగ్గర కోరుకుందాం. हमारे द्वारा बड़े काम हो, हम परमेश्वर के దేవా, सामने నా मांगेंगे। ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. प्रभु मेरे द्वारा अनेक लोग आशीर्वादित దేవా, हो, నన్ను బట్టి అనేక పరిశుద్ధ హృదయములు ఆనందించబడాలి. मेरे द्वारा कुछ लोग पवित्र आनंद मनाए, నా ద్వారా అనేకులు రక్షించబడాలి. मेरे द्वारा कुछ लोग उद्धार पाए। అలాంటి జీవితం నాకు దయచే దేవా. ऐसा जीवन तू मुझे दे पिता। అందరం కూడా ప్రార్థన सभी చేసుకుందాం. लोग प्रार्थना करेंगे, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవా, నీకు వందనాలు ప్రభు. परिशुद्ध महान जीवित परमेश्वर मेरे राजा, आपके नाम का धन्यवाद करते దేవ, हैं। మరొకసారి మీ వాక్కుతో మాతో మాట్లాడినందుకు వందనాలు फिर ప్రభు. से एक बार अपने वचनों के द्वारा हमसे बात करने के लिए तेरा धन्यवाद। దేవ, మరొకసారి ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా ప్రభు నీ శ్రేష్టమైన దేవ జ్ఞానము సామర్థ్యం పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సాయం చేయండి. फिर से एक बार आपके बच्चों को अपनी सामर्थ्य से, अपने ज्ञान से अनेक लोगों के लिए आशीर्वादित रहे, ऐसा सामर्थ्य दे। దేవ, నీ బిడ్డలను నీ ఇచ్చిన శ్రేష్టమైన సామర్థ్యం దాన్ని ఉపయోగించుకొని అనేకులకి దేవ ఈ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండేలాగా నీ బిడ్డలు మీరు వాడుకోనండి. जो सामर्थ्य आपने अपने बच्चों के दी है, उसे उपयोग करके अनेक लोगों के लिए आशीर्वादित बने, ऐसा जीवन इनको दे। దేవ, బిడ్డలు దినదినం నీలో ఉల్లసించాలి. ये हर दिन आप में हर्षित हो, నీ చిత్తం నెరవేర్చాలి. आपकी इच्छा को पूरा करे, నీ ఉద్దేశం అంతా నెరవేర్చే బిడ్డలుగా బిడ్డలను आपके సిద్ధపరచు. उद्देश्य को पूरा करे, ऐसा इनको बना దేవా, నీ ప్రియ दीजिए। బిడ్డల ప్రతి అవసరతలన్నీ మీరు తీర్చమని आपके प्रिय बच्चों की सारी जरूरतों को पूरा करे। ఈ కొద్ది ప్రార్థన ये छोटी सी प्रार्थना యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. यीशु के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन।